Happy morning, everyone. హ్యాపీ మార్నింగ్ పర్వీన్ ఘోష గారు. హ్యాపీ మార్నింగ్ మేడం. Happy morning, sir. Happy morning, all of you. Happy morning, ma'am. హ్యాపీ మార్నింగ్ సువర్ణ గారు. Happy morning, sir. హ్యాపీ మార్నింగ్ పూర్ణ గారు. హ్యాపీ మార్నింగ్ రేవంత్. హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ రమాదేవ్ గారు. Happy morning, sir. Happy morning, all of you. హ్యాపీ మార్నింగ్ సరిత గారు. రమాదేవి గారు. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్. శ్రీజ గుడ్ ఉందా? మార్నింగ్. ఉంది మేడం. రేపు ఇస్తుందా వెయిట్? 1 వీక్ మిస్ అయింది. మెషిన్ తెచ్చుకోమని చెప్పండి, రేపు తీసుకుంటారు. ఓకే ఓకే మేడం. 3 వీక్స్ అయినా ఉందిగా ఆ, మధ్యలో, అందుకని. ఓకే ఓకే మేడం. మీరు ఇచ్చారా? నేను ఇవ్వలేదు మేడం. నేను అప్పుడు అరుణాచలం వెళ్ళాను. లేదు. సరే ఇద్దరు చూడండి. ఇస్తాను మేడం. ఇద్దరు ఇస్తాం. ఇచ్చేసే. ఓకే మేడం. ఓకే. ఓకే థ్యాంక్ యూ మేడం. పీసీ ఎవరు, సబ్ పీసీ ఎవరు? వాణి మేడం పీసీ, నేను సబ్ పీసీ. మీరు అడగాలి. రమాదేవి గారు వెయిట్ ఎందుకు ఇవ్వలేదు? క్లబ్ ఓనర్ కదా, అడగాలి కదా. సీనియర్ కోచ్ కదా, లాస్ట్ టైం కూడా ఇవ్వలేదు మేడం. అదే అడగాలి కదా. కాదు సార్, 2 months నేను అరుణాచలం అక్కడ ఉన్న వల్ల అవ్వలేదు సార్. అది ఎవరి తరఫున మేడం? H24 రఫీ సార్ కింద? రఫీ సార్. ఇద్దరు రఫీ సార్ కింద. కాసిం సార్ ఫస్ట్ లైన్, రమాదేవి గారు తెలుసా? తెలుసు తెలుసు. ఓప్పో A52 ఉన్నారు. మీ పేరు అన్మ్యూట్ చేసుకోండి. సార్ నేను అందరు కదా వాళ్ళకి పద్మ అని పేరు మారుతానికి పేరు చేంజ్ చేస్తా. అవును. కోడ్ ఎవరితో పెట్టమంటారు మేడం? రఫీ సార్ పెట్టారా? నేనైతే HN01 పెట్టినాను కదా, చేంజ్ చేశాను. నేను చేంజ్ చేసుకుంటానులేండి. పద్మావతి కూడా అది పెట్టాను. మిరాకిల్స్ అని పెట్టాను. ఓకే ఓకే. హ్యాపీ మార్నింగ్ ఊర్మిళ. హ్యాపీ మార్నింగ్ పద్మ గారు. హ్యాపీ మార్నింగ్ రేవంత్ అన్న. హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ మార్నింగ్ ముమ్తాజ్ షకూర్ గారు.
హ్యాపీ మార్నింగ్ ఆదాం గారు. అందరూ వీడియో మోడ్కి వచ్చేయాలి. స్టార్ట్ అయిపోయింది. సహజంగా ఇల్లు పూర్తయిపోయి పాటొస్తుందా? జల్దీ ఇండ్లకి రావాలని మొక్కుకోండి. హ్యాపీ మార్నింగ్ మేడం. ఏం శంకరన్న ఎట్లున్నావు? బాగున్నా. అబ్బాయి మంచోడు, 5 అంకెల జీతం, చాలా మంచి సంబంధం అండి. మీకు ఓకే అయితే నాకు ఓకే నాన్న. ఇదిగోండి అంకుల్ రెంట్. థ్యాంక్ యూ. అయ్యో లెక్క పెట్టుకోండి. కరెక్ట్ గానే ఉంటాయమ్మా. ఈ భూమికి తెగవారదుగా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బిందు. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. అండి ఇవాళ ఎంసీ నేనేనా? ఎంసీ స్పీకర్ అన్ని హ్యాపీ మార్నింగ్ సార్. రవి నాకు సార్. పెట్టారు సార్. హ్యాపీ ఎంసీ మార్నింగ్. నేను చేస్తాను ఇవాళ. మాకు చెప్పలేదుగా. యు ఆర్ నాట్ హ్యాపీ మార్నింగ్ రవి సార్. నాకు 10 నిమిషాల ముందే తెలిసింది సార్. నాకు 10 మినిట్స్ ముందే తెలిసింది. శ్రీలత అని కొత్త వాళ్ళు వచ్చారు. జియోమీలో వివోలో కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాట్లాడండి రేవంత్.
ఎంసీ హ్యాపీ మార్నింగ్ సార్. వీడియో మోడ్ లో వచ్చేసేయండి. వివో 1811 శ్రీలత గారు. హ్యాపీ మార్నింగ్ సార్. మీ పేరు? సిద్ధార్థ సార్, గుడ్ మార్నింగ్. సుధాకర్. సిద్ధార్థ. సిద్ధార్థ. ఎస్. ఎవరు ఇన్వైట్ చేశారు సార్ మిమ్మల్ని కమ్యూనిటీకి? బిందు మేడం. మీరు వచ్చిన పర్పస్? వెయిట్ లాస్ సార్. ఇంతకుముందు ఏమైనా ట్రై చేశారా వెయిట్ లాస్ కోసం? లేదు సార్. ఏమి చేయలేదు. ఇప్పుడే ఎందుకు ట్రై చేద్దాం అనుకుంటున్నారు? కొంచెం వెయిట్ అనిపించింది సార్, అందుకోసం అని. కొంచెం వెయిట్ గా ఉన్నారనిపించింది చేస్తున్నారు. ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? నో. ఓన్లీ వెయిట్ లాస్ కోసం వచ్చారు. అంతే. ఓకే, చివరి దాకా ఉండండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ అనేది 100% ఉంటుంది. వెయిట్ లాస్ లేకపోతే 100% వెయిట్ లాస్ ఉంటుంది. లేకపోతే మనీ బ్యాక్ గ్యారంటీ కూడా ఉంటుంది వెయిట్ లాస్ కి. చివరి దాకా ఉండండి, మీకు మంచి రిజల్ట్స్ చూపిస్తాం. అందరూ వెల్కమ్ చెప్పండి సిద్ధార్థకి. సిద్ధార్థ గారు, వెల్కమ్ టు అవర్ హెల్దీ అండ్ హ్యాపీ కమ్యూనిటీ సార్. వెల్కమ్ టు హెల్దీ అండ్ హ్యాపీ వెల్కమ్ కమ్యూనిటీ. సిద్ధార్థ గారు, వెల్కమ్ వెల్కమ్. శ్రీలత గారు వీడియో మోడ్కి వస్తారా? సార్ ఆఫీస్ లో ఉన్నాను సార్. ఆఫీస్ లో ఉన్నారు. అవును సార్. ఓకే, మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు మేడం? శృతి గారు సార్. శృతిక. మీరు ఈ కమ్యూనిటీకి వచ్చిన పర్పస్ మేడం? వెయిట్ తగ్గడానికి సార్. వెయిట్ తగ్గడానికి. ఇంతకుముందు ఏమైనా ట్రై చేశారా మేడం? ట్రై చేశాను సార్, కానీ కోచ్ కరెక్ట్ గా ఇవ్వలేదు. కోచ్ గైడెన్స్ సరిగ్గా లేక మళ్ళీ వెయిట్ పెరిగిపోయారా? అవును సార్. ఏం ట్రై చేశారు మేడం ఇంతకుముందు? హెర్బల్ లైఫ్ సార్. సేమ్ హెర్బల్ లైఫ్ ట్రై చేశారు. అవును సార్. ఓకే, హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా మేడం? ఏం లేదు సార్. ఓన్లీ వెయిట్ లాస్ కోసమే వచ్చారు. అవును సార్. ఓకే మేడం, చివరి దాకా ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ. బాగా మంచి గైడెన్స్ ఉంటుంది, అన్ని ఉంటాయి. సో చివరి ఓకే దాకా సార్. ఉండండి. ఓకే సార్. మీరు మీ ఆరోగ్యం కోసం 1 అవర్ కేటాయించాలి. ఓకేనా మేడం? ఓకే సార్. వెల్కమ్ టు ద హెల్దీ అండ్ హ్యాపీ కమ్యూనిటీ శ్రీలత గారు. థ్యాంక్ యూ సార్. అందరూ వెల్కమ్ చెప్పండి. వెల్కమ్ టు అవర్ హెల్దీ అండ్ హ్యాపీ కమ్యూనిటీ మేడం. థ్యాంక్ యూ మేడం. సార్ నా రిజల్ట్ షేర్ చేయమంటారా లేకపోతే మిమ్మల్ని ఇన్వైట్ చేసేయమంటారా? చేయండి, వెయిట్ లాస్ వచ్చారుగా. నాది వచ్చేసరికి తెలిసిన, అంటే బాడీ చూస్తూ ఉంటాను కనుక, అందరు చూస్తారు కనుక నాకు బాగా తెలిసిన వెయిట్ లాస్ నాది. తెలియని వెయిట్ లాస్ వచ్చేసరికి మా ఫాదర్ది, దుర్గాది. అని వాళ్ళు అసలు వెయిట్ లాస్ అని అనుకోలేదు, జస్ట్ మామూలుగా వచ్చారు కానీ వెయిట్ లాస్ అయ్యారు. నా రిజల్ట్ షేర్ చేస్తాను స్పీకర్ ఇన్వైట్ చేసుకునే ముందు. షేర్ అవుతుందా నా స్క్రీన్? నా పేరు వచ్చేసరికి దుర్గా రేవంత్ అండి. ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నాకు మా వైఫ్ పేరు ముందు పెట్టుకున్నాను. సో దుర్గా రేవంత్, మామూలుగా నా పేరు రేవంత్, వెల్నెస్ కోచ్. సో ఈ కమ్యూనిటీకి రాకముందు నేను వచ్చేసరికి 131 kgs ఉండేవాడిని. ఇది నా బిఫోర్ పిక్స్. ఇది వచ్చేసరికి మా అమ్మాయితో దిగిన పిక్స్. బిఫోర్ మా లైఫ్ స్టైల్ కూడా డిఫరెంట్ గా ఉండేది. ఫుల్ గా ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళడం, ఇద్దరం కలిసి, నేను మా అమ్మాయి ఇద్దరం తినేవాళ్ళం. ఐస్ క్రీమ్, ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్ అన్ని. సో ఇది సేమ్ లైఫ్ స్టైలే ఉంది, కొంచెం కొంచెం మార్చుకుంటున్నాం. ఒకేసారి ఏమి మారలేదు మేము కోచ్ గైడెన్స్ తో. సో కాకపోతే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటంటే, నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రాలేదు, కానీ సైజ్ ఎఫెక్ట్ అనేది బాగా వచ్చింది నాకు. ఇది చూడొచ్చు. ఈ మధ్య రీసెంట్ గా స్పీడప్ లో దిగిన పిక్స్ ఇది వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ పిక్. ఇంతకుముందు వెయిట్ పెరిగే ప్రాసెస్ లో అన్ని
బట్టలన్నీ తీసుకెళ్ళి ఒక బాక్స్ లో పెట్టేసుకొని ప్యాక్ చేసి పక్కన పెట్టేసాం. కానీ రీసెంట్ గా అది ఓపెన్ చేసేసి కొత్త బట్టలు ఏం కొనుక్కోవడానికి లేకుండా అన్ని ఆ బట్టలే వాడుతున్నాను. ప్రస్తుతం నేను వేసుకుంది కూడా అదే. సో ఇది నాకు వచ్చే రిజల్ట్. 25 kgs హెల్తీగా హ్యాపీగా వెయిట్ లాస్ అయ్యాను. ఇంత ముందు అయితే అసలు లైఫ్ స్టైల్ బద్ధకంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవాడిని కాదు. ఇష్టం వచ్చినట్టు సాఫ్ట్వేర్ లైఫ్ స్టైల్ నాది. సో కంప్లీట్ గా ఆ లైఫ్ స్టైల్ నుంచి ఈ లైఫ్ స్టైల్కి వచ్చేసాను నేను. ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, హెల్తీగా హ్యాపీగా ఉండడం అన్ని ఫుల్ గా మార్చేసుకున్నాను. ఇది వచ్చేసరికి నా టార్గెట్ పిక్. నెక్స్ట్ జనవరి సంక్రాంతి వస్తుంది కదా, సంక్రాంతి కల్లా ఇలా మారాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాను. నన్ను ఈ కమ్యూనిటీకి ఇన్వైట్ చేసింది మా బావ ఇన్వైట్ చేశాడు. పూర్ణ గారు ఆల్రెడీ కాల్లో ఉన్నారు. సో ఇన్వైట్ చేయకముందు దాకా నాకు కమ్యూనిటీ గురించి తెలియదు, అసలు హెర్బల్ లైఫ్ గురించి కూడా తెలియదు. సో థ్యాంక్స్ టు మై బావ, థ్యాంక్స్ టు రఫీ సార్ అండ్ తారా మ్యామ్. వాళ్ళే మా కోచ్, గైడెన్స్ అన్ని మా మెంటర్ కూడా. ఫుల్ గా ఏదైనా సరే ఎప్పుడు ఫోన్ చేసినా కానీ ఫుల్ గా సపోర్ట్ చేస్తారు. ఏ డౌట్స్ ఉన్నా కానీ చెబుతారు. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మార్క్యూస్. మార్క్యూస్ లేకపోతే మనం అందరం ఉన్నాం. సో థ్యాంక్ యూ. ఇది నా రిజల్ట్. నాకు వెయిట్ లాస్ అవడానికి బాగా సపోర్ట్ చేసిన రెండే, కోచ్ గైడెన్స్ ఒకటి, బీటీపీ. ఈ రెండు బాగా సపోర్ట్ చేసిన, కమ్యూనిటీ సపోర్ట్ కూడా. మనకి ఫుల్ గా డైలీ అవేర్నెస్ అనేది రావడం వల్లనే ఏదైనా చేంజెస్ ఉంటాయి, మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం ఇది అనేది ఒక సిస్టమేటిక్ ఆర్డర్ లో జరుగుతూ ఉంటుంది. అందరూ ప్రాపర్ గా చేస్తూ ఉంటే అన్ని బాగుంటాయి. సో ఇది నా రిజల్ట్. స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? అందరు రెడీగా ఉన్నారు? స్పీకర్ ఇన్వైట్ చేసుకుందామా? బుక్, పెన్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎంతమంది తెలుసు ఇవాళ టాపిక్? ఊర్మిళకి అయితే చాలా మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. తనకి రిజల్ట్ కూడా వచ్చింది దాని మీదే. సో ఎప్పుడు మేమైతే ఈ మధ్యనే స్టార్ట్ చేసాం, కానీ సార్ వచ్చేసరికి 16 years నుంచి స్టార్ట్ చేశారు. న్యూట్రిషన్ అనేది తీసుకుంటా హెల్దీగా హ్యాపీగా చాలా మంది లైఫ్ అనేది చేంజ్ చేశారు మాతో పాటు. సో ఐ ఇన్వైట్ సీనియర్ వెల్నెస్ కోచ్ రఫీ సార్ ఆన్ టు ద జూమ్ స్క్రీన్. థ్యాంక్ యూ రేవంత్. హ్యాపీ మార్నింగ్ గైస్. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ morning, sir. Happy morning, sir. హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్. Happy, sir. ఓకే, ఇవాళ శ్రావణ శుక్రవారమా? మ్యారేజ్ డే సార్. ఓ సూపర్ మా. 51. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. సూపర్ సూపర్. Thank you, sir. ఒకసారి స్టార్టింగ్ లోనే అందరం ఒకసారి గిఫ్ట్ చేద్దాం అందరం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం. Thank you, thank you. Happy wedding anniversary. Happy wedding anniversary. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. All of you, thank you. Happy wedding anniversary, Vishal garu. 51 years వెడ్డింగ్ యానివర్సరీ. అంతేగామా? 51 years. 51. You are. గుడ్ తల్లి. ఏంటి బిందు ఇలా అంటున్నారు? 51 years. ఓకే ఓకే గైస్, న్యూగా ఒక 1 or 2 మెంబర్స్ వచ్చినట్టున్నారుగా వెయిట్ లాస్ కోసం. పద్మ వెయిట్ లాస్, ఇంకెవరు ఆఫీస్లో ఉన్నాను వెయిట్ లాస్ కోసం అని చెప్పారు. సో మిగతా శ్రీలత వాళ్ళు గారు, శ్రీలత గారు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ చాలా సిద్ధార్థ్ కూడా, సిద్ధార్థ్. సిద్ధార్థ్. ఓకే, ఈజీ ప్రాసెస్ అండి. వెయిట్ లాస్ అవ్వటం ఇంపార్టెంట్ కాదు, మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఈ కమ్యూనిటీలో ఆ మెయింటైన్ చేయడం అనేది మేము నేర్పిస్తాం. యాక్చువల్గా వెయిట్ లాస్ ఇట్స్ ఏ ప్రాసెస్, బట్ మెయింటెనెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. బరువు పెరగటం తగ్గటం ఇవి కాదు ఇంపార్టెంట్, మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. ఈ కమ్యూనిటీ బాగా సపోర్ట్ అయింది మీ ఐడియల్ వెయిట్ వచ్చేంత వరకు. అండ్ విత్ గైడ్లైన్స్తో, విత్ మీ మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు, మీ కోచ్ సపోర్ట్తో బెస్ట్గా మీకు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో మేము ఒక్కళ్ళమే కాదు, ఎంటైర్ ఈ ఆర్గనైజేషన్ మొత్తం మీకు బాగా హెల్ప్ఫుల్ అయింది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళ రిజల్ట్ ఇన్స్పిరేషన్ అనిపిస్తూ ఉంటాయి. కేజీ తగ్గిన, 2 కేజీలు తగ్గిన, 10 కేజీలు తగ్గిన హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం. వాళ్ళు తగ్గిన మనకి ఇంకా ఇన్స్పిరేషన్ ఉండేది, ఇంకా మేము తగ్గాలని. లాస్ట్ టైం పేరు ఎవరో ఉన్నారు, 12 కేజీలు బరువు తగ్గారు. బిందు ఎవరు మీ గెస్ట్ నేమ్? 12, 14 14 kgs రంజిత్ చౌహాన్. రంజిత్ చౌహాన్ 14 కేజీలు తగ్గంగానే
ఇంకా బర్నింగ్ స్టార్ట్ అయింది రేవంత్‌కి. ఎట్టైనా నేను తగ్గాలి, తగ్గాలి అని. సార్ నాకు ప్రోగ్రామ్ రెడీ చేసి ఇవ్వండి అని చెప్పారు. ఇప్పటిదాకా టైం ఇవ్వలేదు. బట్ ఇట్స్ ఎ ప్రాసెస్. యాక్చువల్‌గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ రిజల్ట్ వస్తుండే. బట్ అంతా కూడా ఎక్స్‌పెక్ట్ చేయబాకండి. 3-5 కేజీస్ వరకు మీకు వెయిట్ లాస్ అవ్వడానికి బాగా సపోర్ట్ అయ్యిద్ది. 3 కేజీల నుంచి 5 కేజీల వరకు హెల్తీగా బరువు తగ్గొచ్చు. రంజిత్ చౌహాన్ వచ్చేటప్పటికి తను హైట్స్ సంబంధించి కానియండి, బాడీలో వేస్ట్ వాటర్ ఏదైనా బ్యాడ్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా రిమూవ్ అయిపోయిద్ది. సో, హ్యూజ్ వెయిట్ లాస్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? అండ్ వెయిట్ లాస్ ఇట్స్ ఏ ఈజీ ప్రాసెస్. ఆల్రెడీ లాస్ట్‌లో కొన్ని రిజల్ట్స్ షేర్ చేపిస్తాను. ఈ వర్చువల్ సెక్షన్‌లో గానియండి, ఫిజికల్‌గా గానియండి, డైలీ ఒక న్యూట్రిషన్ టాపిక్స్ జరుగుతూ ఉంటాయండి. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ 8:15 నుంచి 8:45 వరకు హాఫ్ ఎన్ అవర్ ఉండిద్ది హార్డ్‌లీ. ఈ హాఫ్ ఎన్ అవర్ మన లైఫ్‌లో 24 గంటల్లో ఒక గంట నేర్చుకోవడానికి కంపల్సరీ టైమ్ స్పెండ్ చేయమని చెప్తాం. ఎందుకంటే డైలీ స్కూల్‌కి గానీ, కాలేజ్‌కి గానీ వెళ్తేనే కదా మనకు క్లారిటీ వచ్చేది. ఈవెన్ దో ట్యూషన్స్‌కైనా గానియండి. సో, ఈ న్యూట్రిషన్ సెంటర్స్‌కి అండ్ జూమ్ సెక్షన్‌కి రమ్మనేది ఈ 45 మినిట్స్ కొంచెం మీరు వీడియో మోడ్ ఆన్‌లో ఫోకస్డ్‌గా ఇక్కడ ఉంటే మీకు మేము చెప్పే టాపిక్కు యూజ్ అయ్యిద్ది. లేదంటే రాత్ గయి బాత్ గయి అన్నట్టు వస్తాం, చెప్తాం, వెళ్ళిపోతాం. ఇంక కంటిన్యూ అదే జరుగుతూ ఉండిద్ది. బట్ మనం పెట్టే ఎఫర్ట్ ఈ 45 మినిట్స్ ఏదో ఒకటి నేర్చుకోవడానికి సపోర్ట్ అయ్యిద్ది. నిన్న టాపిక్ ఏం జరిగింది నేను అడుగుతా. మీరెవరు చెప్పొద్దు. నిన్న టాపిక్ ఏం జరిగిందో నేను అడుగుతాను. ఎవరు చెప్తారో చూద్దాం. మహేష్ వాళ్ళ న్యూట్రిషన్ సెంటర్‌లో సార్ కూర్చొనున్నారు. అఫ్రెష్ తాగుతూ. నిన్న టాపిక్ ఏం జరిగింది సార్? మహేష్ వాళ్ళ న్యూట్రిషన్ సెంటర్‌లో ఐ మీన్ ఊర్మిళ వాళ్ళ న్యూట్రిషన్ సెంటర్‌లో మహేష్ అంటే మళ్ళీ ఊర్మిళ ఫీల్ అయిద్ది. ఊర్మిళ వాళ్ళ న్యూట్రిషన్ సెంటర్‌లో ఒక సైడ్‌లో కూర్చొనున్నారు. సార్ కూర్చొని. యెస్. యెల్లో కలర్ గ్లాస్ పట్టుకొనున్నారు. నేనొచ్చారా సార్ మీరు? వచ్చారు. ఓకే. రాలేదా? వచ్చారా? అరెరెరెరే! నిజం చెప్తున్నారా? లేతే ఊరకనే ఎట్టాగో నన్ను అడుగుతున్నారు కదా అని తలీలు ఊపుతున్నారా? లేదుగా? ఓకే. సరే. పక్కన అమ్మున్నారు నిన్న మీకు కనిపిచ్చారు నాకు. వచ్చారమ్మా? రాలేదా? అదేంటి నాకు నిన్న అందరూ కనిపించినట్టే ఉన్నారే? అలా లేదా? సార్ నిన్న చిన్న ఫంక్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళది మ్యారేజ్. సో, మామూలుగా షేక్ తాగేసి వెళ్ళిపోయాం అందరం. ఆహా! సూపరు. ఓకే. వేరే వాళ్ళని అడుగుతాను అలా అయితే. బిందు న్యూట్రిషన్ సెంటర్‌లో ఎవరున్నారు? వచ్చారా నిన్న? బిందు. బిందుయే ఉన్నారు గదా! బిందు న్యూట్రిషన్ సెంటర్‌లో బిందు. నిన్న ఆల్రెడీ రిజల్ట్ కూడా షేర్ చేశారు. అవునమ్మా? ఊహూ, ఊహూ చెప్తే తలూపితే చాలు నాకు అర్థమైపోయిద్ది. తలూపితే చాలు. ఓకే. వెరీ గుడ్. నిన్నొచ్చావుగమ్మా? ఓకే. వెరీ గుడ్. నిన్న టాపిక్ ఏం జరిగింది? బిందు అందిస్తుందేమో మ్యూట్‌లో పెట్టి పక్కనే ఉండి. అందిచ్చేసిద్ది బిందు. నిన్నేం జరిగింది టాపిక్? మజిల్. సూపర్. హైదరాబాద్ నుంచి గుంటూరు వినిపించేటట్టుంది రీసౌండ్‌లో. వెరీ గుడ్. ఓకే. ఇంకెవరున్నారు రిలేట్‌గా? ధనుష్ న్యూట్రిషన్ సెంటర్‌లో ఆ! సార్ మిమ్మల్నే. మిమ్మల్ని హ్యాండ్ రైజ్ చేశారు చూసారా? మీరు పక్కనోళ్ళ మీద తోస్తున్నారు మీరు. మీకే సార్ మీ గుడ్ నేమ్? ప్రసాద్ గారు. క్లారిటీ లేదు ప్రకాష్ సార్. సార్. ప్రకాష్. ప్రకాష్ గారు. ఓకే. ప్రకాష్ గారు. నిన్న జరిగిన మజిల్‌కి సంబంధించిన టాపిక్‌లో మీకేమైనా కంటెంట్‌లో ఏమైనా పాయింట్ నచ్చిందా? ఇంప్లిమెంటేషన్ చేసుకోటానికి? మజిల్. ఒక యోగా 4 వీక్స్ 12 వీక్స్‌ది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకి దాదాపు అన్ని మార్చుకున్నారు. ఎవరో పేరు చూపించలేదు కానీ దాదాపు అన్ని లెవెల్స్ వచ్చేసాబా. బాడీ అది ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అన్ని వచ్చేసాబా. వెరీ గుడ్ సార్. తగ్గాలంటే అది. లాస్ట్‌లో ప్రొఫైల్ చూపించారు గదా! చేంజెస్ దాంట్లో మీకు అన్ని చేంజెస్ మీ దాంట్లో వచ్చేసినాయి. అన్ని వెయిట్స్ కానీ అన్ని బాగా చేసినారు. ఎంత తగ్గారు మీరు వెయిట్? వెయిట్ ఎంత తగ్గారు ఓవరాల్ మొత్తంగా? 16 సార్ 16 సార్. 16 కేజీలు తగ్గారు. వెరీ గుడ్ సార్. ఎన్ని రోజుల్లో తగ్గారు? ఎన్ని మంత్స్ టైమ్ డ్యూరేషన్? స్పీడ్‌గా తగ్గాలి లేదు సార్. స్లోగా తగ్గాలి. ఓకే. ఆడుతూ పాడుతూ తగ్గాలని డిసైడ్ అయ్యారు. ఓకే. గుడ్ సార్. వెరీ గుడ్. సూపర్. గుడ్. రమేష్ గారి క్లబ్‌లో ఇటువైపు లాస్ట్‌లో యూఎంఎస్ కార్డ్ జేబులో పెట్టుకొని కూర్చొనున్నారు. స్పాట్ లైట్ ఇస్తాను ఆగండి.
సార్ మీ గుడ్ నేమ్? పార్వతి కుమార్ సార్. పార్వతి కుమార్ గారు. ఓకే. పార్వతి కుమార్. నిన్న వచ్చారా మీరు కుమార్? ఏమైనా విన్నారా? లేకపోతే పక్కనే కూర్చోబెట్టి రమేష్ గారు ఏదైనా మాట్లాడుతూ కూర్చోబెట్టారా? లేదుగా? ఏమో డౌట్ నాకు. సరే, నిన్న జరిగిన టాపిక్ విన్నారు అలా అయితే. నిన్న జరిగిన టాపిక్‌లో ఏం నచ్చింది మీకు? అంటే ఒకటి కాదు, టోటల్ గా ఓవరాల్ గా అన్ని నచ్చేసారు సార్. అబ్బాయి ఇది ఏదో వెంకటేష్ పిక్చర్‌లో ఎస్ అన్నట్టు ఉండిద్ది. అట్ట కాదు. మీకు ఏం నచ్చిందో అది చెప్పండి. మజిల్ మనకి ఎలా బిల్డ్ అవుతుంది, ఏ ఫుడ్ తీసుకుంటే మనకి ఎలా బాగుంటుంది అనేది టాపిక్ నాకు నచ్చింది. బాగా కవర్ చేశారు మీరు. మజిల్ ఏం తీసుకుంటే బాగుండిద్ది, ఎలా ఉంటే బాగుండిద్దని. ఎగ్జాక్ట్‌లీ కంటెంట్ అయితే చెప్పట్లా. మీ న్యూట్రిషన్ సెంటర్ నుంచే టాపిక్ చెప్పడం జరిగింది. సో, పర్టిక్యులర్‌గా ఎందుకు అడుగుతున్నానంటే ప్రోటీన్ ప్రోటీన్. ఫుడ్ సార్. ఓకే. ప్రోటీన్ ఫుడ్. సరే. వెరీ గుడ్. సూపర్. రోజుకి ఒక మనిషికి ఎంత ప్రోటీన్ కావాలి అనేది మనం ఎంత ఏ కావాలి వర్క్ ఒక తీసుకుంటే పర్సన్‌కి? ఒక పర్సన్ కి వర్క్ చేసే పర్సన్ హెవీ వర్క్ చేసే పర్సన్ కి అయితే 1.6 గ్రామ్స్ కావాలి. హ్మ్. ఓకే. గుడ్. సూపర్. ఓకే. అండ్ ఒక కేజీ నార్మల్ వర్క్ చేయలేని వాళ్ళకైతే 1 కేజీ 100 గ్రామ్స్ సార్. ఓకే సార్. చిన్నపిల్లలకి బాగా పెద్దవాళ్ళకి అయితే 2 గ్రామ్స్. వెరీ గుడ్. సూపర్. అండ్ రమేష్ గారు ఒకసారి మీరు క్రోమ్‌లో ఒకసారి చెక్ చేయండి. నెట్ స్పీడ్ ఎంత ఉంటుందో నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మీది బఫరింగ్ వస్తూ ఉంది. లాస్ట్ టైమ్ నుంచి చూస్తున్నాను. అందరికి అంతే ఉందా? వర్డ్స్ డిస్కనెక్ట్ అవుతూ వస్తూ ఉన్నాయి. అంతేనా? అంతే సార్. ఓకే. నెట్ ఒకసారి చెక్ చేయండి రమేష్ గారు. ఎందుకో బఫరింగ్ ఉంది. నెట్ కట్ అవుతూ వచ్చేస్తుంది. సరేనా? ఒకసారి అయిపోయిన తర్వాత చెక్ చేయండి. అండ్ కుమార్ గారు ఒంగోలు కుమార్ గారు ఉన్నారా? అయ్యా! నన్ను బుక్ చేసారే. నేనేదో వచ్చి తాగేసి ఎళ్ళిపోతుంటాను నేను. అని ఎంత తగ్గారు కుమార్ గారు? ఇవి 10, 15 డేస్‌లో 3 కేజీలు తగ్గారు. ఎన్ని రోజుల్లో? 20 రోజులా? నెల? 15 రోజులు. ఓకే. 15 డేస్‌లో 3 కేజీలు బరువు తగ్గారు. ఓకేలెండి. అక్కడ నాకు మైక్ లేదని అర్థమైపోయింది. వెరీ గుడ్. సూపర్. అండ్ కొండలరావు గారు. కొండలరావు గారు ఏం షాప్ మీది? కొండలరావు గారు మీ షాప్ ఏం షాపు? మాది స్టెప్పుల్ షాప్ సార్. ఓకే. వెరీ గుడ్. ఏ ఏరియా సార్? సింగరాయకొండ సార్. ఒక అటువైపు వచ్చినప్పుడు కలుస్తానులెండి. అలా అయితే 4 జతలు ఫ్రీగా యేసుకొని రావచ్చు. రండి సార్. ముందే చెప్పేసి పెట్టేస్తే పోయిద్ది గదా! ఏం సార్. రమేష్ గారు మీకు ఓకేనా? ఓకే సార్. ఓకే. డన్. సూపర్. ఇంకా సరే. విశాలాక్షి గారిని అడుగుదాం. ఇవాళ ఆల్రెడీ వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి నిన్న అటెండ్ అయ్యావమ్మా? ఓకే. ఓకే. ఏమైనా టాపిక్ నచ్చిందా నిన్న? టాపిక్‌లో ఏమైనా పాయింట్స్ నచ్చినాయా? నచ్చింది సార్. ఓకే. మజిల్ స్ట్రెంగ్త్ గురించి. వెరీ గుడ్. సూపర్ అమ్మా. సో గైస్ డైలీ ఒక టాపిక్ జరుగుతుంది ఇది. టుడే టాపిక్ వచ్చేటప్పటికి ఐకి సంబంధించింది. ఎంతమంది కళ్ళు లేవు? మీకు విషయం తెలుసో లేదో? ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ అని చెప్పేసి మనం చిరంజీవి గారి మూవీలో విన్నాం. సేమ్ ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో, ఇప్పుడున్న జనరేషన్‌లో మనందరం ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్. ఎప్పుడో దొబ్బేస్తాయి. అట్టుంది సిట్యుయేషన్స్. నిజంగా అది. ఇవాళ మనం యూజ్ చేసే గ్యాడ్జెట్స్ గానియండి, మన లైఫ్ స్టైల్ గానియండి, కంప్లీట్‌గా అవేర్‌నెస్ లేకపోవడం వల్ల, కేరింగ్ లేకపోవడం వల్ల రేపు ఫ్యూచర్‌లో మనకేం కనిపించదు. 100% అంతా బ్లైండ్ అయిపోయిద్ది. సో, ముందుగానే జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడటమే కాదు, మన ఎంటైర్ ఫ్యామిలీని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఇవాళ చెప్పబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. కొన్ని పాయింట్స్ మీకు హార్డ్‌లీ ఎక్కువగా టైం తీసుకోను. ఎందుకంటే ఇవాళ ఫెస్టివల్ మేబీ ఫ్రైడే అనుకుంటా. సో, అందరూ ఇవాళ పూజల్లో దీంట్లో బిజీగా ఉంటారు. సో, లిటిల్ బిట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విత్ పీపీటీతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బట్ మీరందరూ ఇక్కడే ఉంటారా? ప్రామిస్?
అమ్మో! నా మీద ప్రామిస్ చేయొద్దు. ఇద్దరు పిల్లలు, పెళ్ళాం ఉన్నారు. పట్టుమని పోతాను. ఎవరి మీద వాళ్ళే ప్రామిస్. ఓకేనా? సరే. పీపీటీ షేర్ చేస్తాను. లిటిల్ బిట్ ఎక్కడుంది పీపీటీ? ఓకే. నా పేరు రఫీ అండి. వెల్‌నెస్ కోచ్. ఆల్‌మోస్ట్ 16 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. బిఫోర్ అండర్ వెయిట్ ఉండేవాడిని. చాలా అండర్ వెయిట్ దానికి చాలా ట్రై చేశాను బరువు పెరగడానికి, ఎట్టగైనా బరువు పెరగాలని చెప్పేసి. బట్ వెయిట్ అయితే పెరగలేకపోయాను. చేతులు కనిపించేవి కాదు. బాడీ ఒకటే కనిపించేది. అది కూడా బోన్స్ కనిపిస్తూ ఉంటాయి. అందుకని నేను లోపల కంపల్సరీ లావు టీ షర్ట్ ఏసేవాడిని. అది అలవాటుగా అయిపోయింది ఆ టైంలో, టీనేజ్ టైంలో. ఆ తర్వాత ఈ న్యూట్రిషన్ తీసుకున్న స్పాన్ ఆఫ్ 2-3 మంత్స్‌లో 12 కేజీలు వెయిట్ పెరిగాను. వెయిట్ పెరగడం కాదు, తగ్గడం కాదు, మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. 16 సంవత్సరాల నుంచి స్టిల్ అదే వెయిట్ 63, ఒక 1 కేజీ, హాఫ్ కేజీ అటు ఇటు నా వెయిట్ మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఓకేనా? ఇది నా బెస్ట్ రిజల్ట్. అండ్ మా కిడ్స్ పిల్లలతో సహా మేము న్యూట్రిషన్ తీసుకుంటున్నాం. బరువు తగ్గడానికి, పెరగటానికే కాదు, హెల్తీగా ఉండడానికి, ఫ్యూచర్‌లో ఏ హెల్త్ ప్రాబ్లమ్ రాకుండా కూడా జాగ్రత్త పడటానికి ఈ న్యూట్రిషన్ బాగా సపోర్ట్ అయ్యిద్ది. హెర్బల్ లైఫ్ అనంగానే చాలామందికి మైండ్‌లో ఉన్న ఒక థాట్ ఏందంటే బరువు తగ్గటానికి అనేది బాగా అందరికీ అయిపోయింది. హెర్బల్ లైఫ్ అనంగానే ఫస్ట్ మీకు ఎవరైనా క్వెషన్ చేసేది, "అదే గదా! బరువు తగ్గేదే గదా! బటన్ పెట్టుకొని తిరుగుతుంటారు" అంటుంటారు. వాళ్ళకి తెలియని సావత ఏందంటే హెర్బల్ లైఫ్ బరువు పెరిగేది, తగ్గేది కాదండి. మీరు షేక్ తాగితే బరువు తగ్గరు. ఓకేనా? షేక్స్ తాగితే బరువు తగ్గరు. బరువు పెరగరు. షేక్స్‌తో పాటు కోచ్ చెప్పిన గైడెన్స్‌లో వెళ్తేనే బరువు తగ్గటం గాని, పెరగటం గాని జరిగిద్ది. హెల్త్ ఇష్యూస్ నుంచి జాగ్రత్త పడటానికి ఈ న్యూట్రిషన్ ప్రోడక్ట్ బాగా హెల్ప్‌ఫుల్ అయ్యిద్ది. సో, మేము ఆల్మోస్ట్ మా మిసెస్ ప్రెగ్నెంట్‌గా ఉన్న దగ్గర నుంచి ఈ న్యూట్రిషన్ ఇస్తున్నాను. మా ఇద్దరు పిల్లలు నాకెంత సీనియారిటీ ఉందో, మా ఇద్దరు పిల్లలు కూడా బై బర్త్ నుంచే పొట్టలో నుంచే అమ్మ కడుపులో నుంచే వీళ్ళు న్యూట్రిషన్ తీసుకుంటూ ఉన్నారు. సో, జనరల్‌గా ఈ పిక్స్ తీయాలని ఇంటెన్షన్‌తో తీయలేదు. మా అమ్మ దగ్గర మా బాబు లాక్కొని తాగుతూ ఉన్నప్పుడు క్యాజువల్‌గా తీసుకున్న పిక్స్. ఇప్పుడు చాలామంది చాలా వెరైటీగా షేక్స్ పెట్టి డెకరేషన్‌లు చేసి తీస్తున్నారు. మాకు ఆ టైంలో ఏదో క్యాజువల్‌గా తీసుకున్న పిక్స్ ఇవి. ఇవాళ ఉపయోగపడతాయని అనుకోలేదు. హెర్బల్ లైఫ్ కాటన్స్ ఉంటాయి గదా! దాంట్లోనే ఆడుకుంటూ ఉండేవాళ్ళు పిల్లలు. అండ్ పాప, పాప పెద్దది. నేనేం బటన్స్ అంటే మనం ఏం చేస్తే పిల్లలు కూడా అదే ఫాలో అవుతుంటారు కదా! బటన్ పెట్టుకుంటే ప్రతి చోట కూడా మాతో పాటు బటన్ పెట్టుకుంటూ మీటింగ్స్‌కొస్తూ ఉండేది. బయట ఎక్కడైనా ఫంక్షన్స్‌కెళ్ళినప్పుడు గానియండి, అంతా బటన్‌తో పాటే వెళ్తూ ఉండేవాళ్ళు ఇద్దరం. ఈ పిక్స్ కూడా మారిపోయినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇద్దరు పిల్లలు నా హైట్‌కొచ్చేసారు. ఇది పాత పిక్స్. ఆల్మోస్ట్ నా హైట్‌కొచ్చేస్తున్నారు ఇద్దరు పిల్లలు. సో, టుడే ఐ హెల్త్. సర్వేంద్రియానాం నయనం ప్రధానం. అది చాలా ఇంపార్టెంట్ కొనేష ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఏందంటే, మనకి అంత లైఫ్ కలర్‌ఫుల్‌గా ఉండాలి అంటే మాత్రం మన కళ్ళు పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇవాళ మనం చాలా చూస్తూ ఉంటాం. పిల్లలు ఇంతింత పెద్ద పెద్ద భూతద్దాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఒక ఏజ్‌లో లేదండి. 50 ఇయర్స్ బ్యాకు, 30 ఇయర్స్ బ్యాకు పిల్లల్లో ఈ స్పెట్స్‌లు రావటం గానియండి, ఒక ఏజ్ ఒక 30స్, 20స్ రాంగానే పిల్లలకి స్పెట్స్ పడటం గానియండి, ఇలాంటి ఆహ్, ఇది ఎక్కువగా ఉండేది గాదు. బట్ ఇవాళ అన్‌ఫార్చునేట్‌లీ కంటి ఆసుపత్రి ఎక్కడ ఉందంటే చాలా రేర్‌గా ఉండేయి. అవునా గదా! ఎక్కడో రేర్‌గా కంటి ఆసుపత్రులుండేయి. బట్ ఇవాళ అన్‌ఫార్చునేట్‌లీ ఆహ్, ఆహ్, హాస్పిటల్స్‌లో చాలా ఎక్కువగా హాస్పిటల్స్ కూడా కంటి హాస్పిటల్స్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా పెద్ద పెద్దవి ఉంటున్నాయి. సో, ఇవాళ మార్కెట్ ఎంత డ్రాస్టిక్‌గా చేంజ్ అయిపోయిందో చూడండి. అంటే మన ఫుడ్ హ్యాబిట్స్, మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్ల మనం ఎంత ప్రాబ్లమాటిక్‌గా ఎళ్తున్నామో చూసుకోవచ్చు. సో, ఇట్స్ ఇంపార్టెంట్ టాపికు కంటికి సంబంధించింది. సో, మనం కొన్ని లిటిల్ బిట్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. స్లైడ్స్‌తో మీకు కంటి డాక్టర్‌ని ఆప్థమాలజిస్ట్ అంటారు. జనరల్‌గా మనం కంటి డాక్టర్ అంటుంటాం గదా! కాపోతే సైంటిఫికల్ నేమ్ కూడా వాళ్ళుంటాయి కాబట్టి జస్ట్ లిటిల్ బిట్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఆప్థమాలజీ ఈ కంటి శాస్త్రం సంబంధించింది. మనకి కంటి దగ్గరికి తీసుకొచ్చి డైరెక్ట్‌గా డాక్టర్ గారు ఇలా కంట్లో డైరెక్ట్‌గా దగ్గరికి తీసుకొచ్చి చూస్తూ ఉంటారు. ఐడియా ఉందా? ఆ ఎక్విప్‌మెంట్ వచ్చేటప్పటికి ఆప్థమాలస్కోప్ అంటారు. సో, తెలిసిద్దని జెప్పేసి. అండ్ డైరెక్ట్‌గా మనం ఏ వస్తువుని కూడా డైరెక్ట్‌గా చూడటానికి ఉండదండి. దాని పైన సన్‌లైట్ పడి ఏదైనా లైట్ పడితే గాని, దాని మీద ఫోకస్ ఏదైనా పడితే గాని, మనకి ఏ వస్తువు కూడా కనిపించదు. అది ఏ టైప్ ఆఫ్ వస్తువులైనా గానియండి. మీరు చీకట్లో వెళ్లారనుకోండి ఏమైనా కనిపించిద్దా? ఏమీ కనిపించదు. దానిపైన లైట్ ఫోకస్ పడితేనే అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటి త్రూ మనకి విజిబుల్ అనేది కనిపిస్తూ ఉండిద్ది. సో, ఆహ్, అండ్ మన కంటి మొత్తం ఎంటైర్ మన బాడీలో కాంప్లికేటెడ్‌గా ఉన్న ఏదన్నా ఆర్గాన్ ఉంది అంటే అది ఫస్ట్ బ్రెయిను, సెకండ్ కన్ను.
సెకండ్ ప్రిఫరెన్స్ కన్నుకి ఇస్తారు. ఫస్ట్ బ్రెయిన్‌కి, సెకండ్ ప్రిఫరెన్స్ కంటికి ఇస్తారు. కంటిలో 70 మిలియన్ల రంగులు మనం కళ్ళు గుర్తించగలుగుతాం. మనకు తెలిస్తే ఎన్ని రంగులు చెప్తాం మనం? రెడ్, గ్రీన్, బ్లూ, యెల్లో, ఆరెంజ్ ఇలా కొన్ని రంగులే చెప్పగలుగుతాం. బట్ మన కన్ను 70 మిలియన్ల రంగుల్ని గుర్తించగలదంట. అంత బెస్ట్ ఇది మన ఆర్గాన్ మన కన్ను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా ఒక ₹1,00,00,000 ఇస్తాను, కన్ను ఎవరైనా ఇస్తారా? అబ్బే! ఇవ్వండి అబ్బాయి. ఇంకో 1,00,00,000 ఇస్తే ఇవ్వండి. పొరపాటున కూడా వేరే వాళ్ళ కళ్ళు లాక్కోవడానికి రెడీగా ఉంటారేమో గానీ, కన్ను ఇవ్వడానికి మాత్రం రెడీగా ఉండరు. బట్ అందరూ చెప్తూ ఉంటారు. ప్రామిస్‌లు చేస్తుంటారు. నీకోసం నేను ప్రాణం ఇస్తానంటారు. ఎవరు సావరు. నీకోసం నేను త్యాగం చేస్తానంటారు. ఊరికనే అన్ని అబద్దాలే. ఏముండదు, సావదు. ఊరికనే చెప్తారు. జస్ట్ ఒక 200 గ్రామ్స్, 250 గ్రామ్స్ బ్లడ్ ఇవ్వమంటేనే ఇచ్చి సావరు. అలాంటిది కళ్ళు, బాడీలో ఆర్గాన్స్, ప్రాణాలు ఇవన్నీ ఇస్తారంటే అదన్నీ ఉట్టి మాటలేనండి. అయన్నీ పట్టించుకోబాకండి. ఓకేనా? సో, మనం ఒక ₹1,00,00,000, 2,00,00,000కి, 10,00,00,000కి ఎవరైనా ఇవ్వమన్నా కూడా మన కంటిని మనం ఇవ్వలేని సిట్యుయేషన్‌లో ఉన్నామంటే అది ఎంత వాల్యుబుల్లో చూడండి. కంటి ఎంత వాల్యుబులో. దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతున్నామా? అబ్బే! వదిలేసాం మనం. అయితే టాపిక్ చెప్పిన తర్వాత లాస్ట్‌లో మీకు కనెక్ట్ చేస్తాను. ఓకే. సో, జనరల్‌గా మన కళ్ళు చూస్తానికి అలా రౌండ్ షేప్‌లో ఉండిద్దని చెప్తారు. బట్ ఓవెల్ షేప్‌లో ఉండిద్ది. ఇలా కర్వ్ ఉండిద్ది. కంపల్సరీ ఫ్రంట్‌లో కర్వ్ ఉండిద్ది. మనం చూస్తానికి అలా ఉండిద్ది. ఫ్రంట్‌లో చూసే విజిబుల్ అలా ఉండిద్ది గానీ, ఇలా కర్వ్ మాత్రం ఉండిద్దండి. ఓకేనా? ఇలా కర్వ్ ఉండిద్ది. డన్. దీన్ని కార్నియా అంటారు. స్టార్టింగ్‌లో మన కంటికి స్టార్టింగ్‌లో ఉండేవి లేయర్ ఏదైనా ఉందో దాన్ని కార్నియా అంటారు. ఓకేనా? ఇవన్నీ కంటిలో చాలా చిన్న వస్తువులండి. చిన్న దోమ పడినా, చిన్న ఇన్సెక్ట్ పడ్డా కూడా మనం చాలా విలవిల్లాడిపోతూ ఉంటాం. అలాంటి కంటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాంట్లో కంట్లో ఏం ఆర్గాన్స్ ఉంటాయి, మనకి విజిబుల్ ఎలా ఉండిద్దనేది లిటిల్ బిట్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసుకొచ్చి, దాంట్లో మన కంటిని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అండ్ దానికి సంబంధించిన ఫుడ్ ఏం తీసుకోవాలి, ఇది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్క్లెరా అంటారు. అంటే కంటి చుట్టూ మనకి అటు ఇటు ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండే లేయర్ ఉండిద్ది. దాన్ని స్క్లెరా అంటారు. అండ్ ఇంటీరియర్ చాంబర్ అంటారు. ఇంకొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఉండే లేయర్ ఇది ఇంటీరియర్ చాంబర్. అండ్ ఐరిస్ అంటారు. కంట్లో ఇప్పుడు మా పాప దగ్గరికొచ్చి చూస్తూ ఉండిద్ది. నాన్న నీ కన్నేంటి నాన్న బ్రౌన్ కలర్‌లో ఉంది అని చెప్పేసి చెప్తూ ఉండిద్ది. మా సింహంలే అంటుంటాం మనం. సింహం లేదు, ఏం లేదు గానీ, అవి కొంతమందికి బ్లూ కలర్‌లో ఉంటాయి. కొంతమందికి బ్రౌన్ షేడ్‌లో ఉంటాయి. కొంతమంది బ్లాక్ షేడ్‌లో ఉంటాయి. గమనించారా లేదా? దాన్ని కలర్‌లో ఉండే ఐరిస్‌ని మనం అలా అది ఎలా కలర్ చేంజ్ అయ్యిద్ది అనేది కూడా మీకు ఈ పీపీటీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఐరిస్ అంటారు. అండ్ మన కంట్లో డైరెక్ట్‌గా ఇలా సన్ రేస్ మనకి ఏ విజిబుల్ ఉందో, ఆ విజిబుల్ ఇలా డైరెక్ట్‌గా జనరల్‌గా చెప్పాలంటే ఒక్క నిమిషం ఆగండి. కంటిలో హోల్ ఉండిద్ది. ఐడియా ఉందా మీకు? తెలుసా? తెలీదు గదా! మన కంట్లో ఎందుకు హోల్ ఉండిద్ది సార్ అనుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మనకి బ్లాక్ కలర్‌లో కనిపించిన కనిగుడ్డు ఉంది చూసారా? ఈ కనుగుడ్డు నిజం చెప్పాలంటే ఆహ్, హోల్ ఉండిద్ది దానికి. హోల్ త్రూనే మనకి లోపల లైట్ అనేది వెళ్ళిపోయిద్ది. మనకలా లేయర్‌లా ఉండిద్ది గానీ దానికి హోల్ ఉండిద్ది. సో, పీపీటీలో చెప్తాను మీకు ఒక్క నిమిషం. ఇలా డైరెక్ట్ మనకి ఏ విజిబుల్ చూస్తున్నామో, ఆ విజిబుల్ మన కంటి త్రూ లోపలికి వెళ్ళిద్దండి. కంటి త్రూనే లోపలికి వెళ్ళిద్ది. ఆ వెళ్ళేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. విజిబుల్ మనకి ఒక 120 డిగ్రీస్ అంతవరకే కనిపించిద్ది. హ్యూమన్ బీయింగ్స్‌కి 120 డిగ్రీలే హ్యూమన్ బీయింగ్స్‌కి మనకు కనిపించే విజిబుల్ అనమాట. ఓకేనా? ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి ఈ లెన్స్. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ సన్‌రైజ్ సడెన్‌గా మీకు కంటి మీద సన్‌రైజ్ పడిందనుకోండి. డైరెక్ట్‌గా మీరు రోడ్ మీదకెళ్లారు. సన్‌రైజ్ పడింది. ఏం చేస్తారు మీరు సడెన్‌గా? ఏం జేయరా? అంటే ఇక సూర్యుడు గొప్పోడా? నేను గొప్పోడా? అని జెప్పేసేసి అలాగే సూర్యుడి వైపు జూస్తారా? తర్వాత ఏం కనిపించద్దా తర్వాత? అలాగే మీరు తొడగొడితే వెళ్లారంటే మాత్రం. ఆటోమేటిక్‌గా మనకి హెవీ లైట్ ఎప్పుడు మనకు పాస్ ఆన్ అయ్యిద్దో ఆటోమేటిక్‌గా కళ్ళు అలా డల్ అవుతాయి. లేదంటే అలా కళ్ళు మూసేస్తాం. ఓకేనా? సో, మనకి ఎంత విజిబుల్‌లో తీసుకోవాలో అంత విజిబుల్‌లోనే ఆ లైటింగ్‌ని అడ్జస్ట్ చేసుకునే సిట్యుయేషన్ మన కంటికుంది. ఓకేనా? హెవీగా లైటింగ్ పడిందనుకోండి, ఆ లెన్స్ మనకి అడ్జస్ట్ చేసేసుకుంటాయి. పడకుండా కాపాడుకుంటూ ఉంటాయి. ఓకేనా? అండ్ మనకు లోపల ఎళ్ళిన లైటింగు డైరెక్ట్‌గా లోపల అలా లైటింగ్ వెళ్ళిపోయి ఈ ఆకారంలో లోపలికి వెళ్ళిద్దండి. ఈ కోన్ టైప్‌లో లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ఆగిద్ది. ఈ యెల్లో కలర్‌లో ఉంది చూసారా? ఇక్కడ మనకి విజిబుల్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఈ మొత్తాన్ని విట్రియస్ చాంబర్ అంటారు. అండ్
ఇక కనిపిస్తుందా? యెల్లో కలర్‌లో కనిపిస్తుందా? దీన్ని రెటీనా అంటారు. జనరల్‌గా మనం కంటికి సంబంధించిన ఏదైనా డైలాగ్ చెప్పంగానే ఫస్ట్ మనం ఏమంటామంటే రెటీనా, రెటీనా అంటాం. ఈ రెటీనా ఉంది చూసారా? ఈ యెల్లో కలర్‌లో ఉంది చూసారా? దీన్ని కంప్లీట్‌గా రెటీనా అంటారు. ఇదే చాలా ఇంపార్టెంట్ రోల్ మనకి మనం ఏం దృశ్యం చూస్తామో, ఆ దృశ్యాన్ని మనకి బ్రెయిన్‌కి పంపించడానికి సపోర్ట్ అయ్యే ఇదేదంటే ఇది రెటీనా అంటారు. ఓకేనా? అండ్ ఈ రెటినాలో ఏముంటాయంటే రాడ్స్, కోన్స్ అని చెప్పేసి 2 రకాల పదార్థాలుంటాయి. ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి. రాడ్స్, కోన్స్. లాస్ట్‌లో అడుగుతాను గుర్తుపెట్టుకోండి మీకు. రెటీనా ఎక్కడుండిద్ది? లోపల కంటి లోపల యెల్లో షేడ్‌లో ఉండేదాన్ని రెటీనా అంటారు. మళ్ళీ మీరు సార్ చెప్పేసిన తర్వాత ఏముందిలే టాపిక్‌లు తర్వాత వదిలేస్తారనుకుంటున్నారేమో. మధ్య మధ్యలో అడుగుతాను మళ్ళీ రెటీనా ఎక్కడుండిద్ది? కోన్స్ ఎన్నుంటాయి? రాడ్స్ ఎన్నుంటాయి? ఇయన్నీ వాళ్ళు నేర్చుకోవాల్సిందే. ఛాన్స్ లేదు. ఎందుకంటే 1 అవర్ మీరు స్పెండ్ చేస్తున్నారంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేర్చుకోవాలి. ఓకేనా? దీంట్లో రాడ్స్, కోన్స్ అని చెప్పేసి ఇలా 2 టైప్ ఆఫ్స్ ఇవి ఉంటాయి. రాడ్స్ ఎన్నుంటాయి? రాడ్స్ అంటే బ్లాక్ అండ్ వైట్‌లో ఉండే వాటిని రాడ్స్ అంటారు. కలర్‌ఫుల్‌గా ఉన్నాయి ఇప్పుడు గ్రీను, బ్లూ, రెడ్ కలర్‌లో ఉన్నన్ని కోన్స్ అంటారు. ఈ రాడ్స్ వచ్చేటప్పటికి 9 క్రోర్స్ వరకు ఉంటాయండి. 9,00,00,000 కణాలు ఈ రాడ్స్ ఉంటాయి. కోన్స్ వచ్చేటప్పటికి 0.6 క్రోర్స్ కోన్స్ ఉంటాయి. సో, బ్లాక్ అండ్ వైట్‌ని చూస్తాం కదా మనం సపోజ్ బ్లాక్ అండ్ వైట్‌గా కనిపిస్తున్నాయి చూసారా? దీన్ని రాడ్స్ అంటారు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా? ఇవి దాన్ని గ్రాప్ చేసుకుంటాయి. అంటే తీసుకుంటాయి, రిసీవ్ చేసుకుంటాయి. ఈ బ్లాక్ కలర్‌లో ఉన్న ఉన్నాయో దాన్ని రాడ్స్ అంటారు. 9,00,00,000 ఉంటాయి. అంటే బ్లాక్ అండ్ వైట్ మనం ఏదైనా చీకటిలో వెళ్ళినప్పుడు ఆ చీకటిలో ఉన్న వాటిని కొద్దో గొప్ప చూడటానికి ఉపయోగపడేది ఏదైనా ఉన్నాయంటే ఈ రాడ్స్ అన్నమాట. అండ్ కలర్‌ఫుల్ కోన్స్ విజిబుల్ మనకు కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే మనకు కోన్స్ ఉండాలి. దీంట్లో ఏదైనా తగ్గిందనుకోండి సపోజ్ రాడ్స్ తగ్గినాయనుకోండి ఏమైద్ది? ఏం కనిపించకుండా పోయిద్ది రాడ్స్ తగ్గితే? ఏం కనిపించకుండా పోయిద్ది రాడ్స్ తగ్గితే? బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్‌లో ఏ వస్తువులు కూడా సరిగ్గా కనిపించవు. కోన్స్ తగ్గితే? కలర్స్. కలర్ తగ్గిపోతూ ఉండిద్ది. సరిగ్గా కనిపించదు. కలర్ సరిగ్గా కనిపించవు. సో, మన బాడీలో మన కంటిలో ఆ 2 కూడా ఇంపార్టెంటే. రాడ్స్ ఇంపార్టెంటే, కోన్స్ ఇంపార్టెంటే. రాడ్స్ 9,00,00,000 ఉండాలి. కోన్స్ 0.6 క్రోర్స్ ఉంటే మనకి విజిబుల్ పర్ఫెక్ట్‌గా పనిచేస్తూ ఉన్నట్టు. ఓకేనా? సో, ఎగ్జాక్ట్‌లీ రెటీనా దగ్గరికొచ్చేసి ఆ విజిబుల్ ఆగిద్ది. ఆ విజిబుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి మనకి పాస్ ఆన్ అవుతూ ఉండిద్ది. ఇక్కడ గ్రీను, బ్లూ, యెల్లో ఇవి చూసారా? ఇవి ఆటోమేటిక్‌గా అక్కడి నుంచి మనకి విజిబుల్ బ్రెయిన్‌కి వెళ్ళిద్దనమాట. ఇలా బ్రెయిన్‌కి వెళ్ళిపోయి అక్కడి నుంచి విజిబుల్ కనిపించిద్ది. డన్. ఇలా మనకి పాస్ ఆన్ అవుతూ ఉండిద్ది. మనకి విజన్ కనిపించిద్ది. సో, ఇప్పుడు చెప్తాను. విజన్ కనిపించాలి అంటే ఎవరినో ఒకళ్ళని అడుగుతాను ఆగండి. ధనుష్. అబ్బాయి అలర్ట్‌గా ఉన్నాడో లేదో చూస్తాను. ఎలర్టా? సార్ చెప్పండి సార్. ఓకే. డైరెక్ట్‌గా మన విజన్ కంటిలో ఎక్కడికి వెళ్లి ఆగిద్ది? రెటీనా. హ్మ్. రెటీనా. అమ్మ! వెరీ గుడ్ అబ్బాయి. రెటీనా. వెరీ గుడ్. సరే. ఇంకెవరున్నారు? పర్వీన్ గారు. మన కన్ను గుండ్రంగా ఉండిద్దా? ఓవల్ షేప్‌లో ఉండిద్దా? లేదంటే త్రికోణంలో ఉండిద్దా? ఎట్టుండిద్ది? రౌండ్ షేప్ లోనే ఉంటుంది సార్. అబ్బా! సూపర్ తల్లి నువ్వు. ఓకే. ఊర్మిళ వాళ్ళ న్యూట్రిషన్ సెంటర్‌లో బుర్కాలో వచ్చారు. ఒక లేడీ వచ్చారు. అమ్మ ఆల్రెడీ మీకు క్లియర్‌గా పీపీటీలోనే చూపిస్తున్నాను నేను. ప్రతీది కూడా చెప్పుకుంటూ వెళ్ళట్లేదు. పీపీటీలో చూపిస్తున్నాను. కళ్ళు మనం చూస్తానికి రౌండ్‌లో కనిపిస్తుంది. బట్ ఓవెల్ షేప్‌లో ఇలా కొంచెం కర్వ్ వచ్చి ఉండిద్ది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన మన పిల్లల్ని అడిగితే మనకంటే బెటర్‌గా చెప్తారు ఈ సబ్జెక్ట్. నీకు తెలుసో లేదో. వాళ్ళకి ఇంకా బెస్ట్‌గా ఇవాళ స్కూల్స్‌లో, కాలేజెస్‌లో వాళ్ళకి బెస్ట్‌గా ఇస్తున్నారు. కారకటకంలో ఉంటుంది సార్. యెస్. మరీ నేను తెలుగులో అంత గట్టిగా చెప్పాననుకోండి. ఇంక నేను సైన్స్ మాస్టర్ అయిపోతానని చెప్పేసి పుటాకార కటకాలు, ఈ కటకాలు ఏం చెప్పట్లేదు. ఓవరాల్‌గా చెప్పుకుంటూ పోతున్నాను. ఓకే. చాలా మందికి ఇప్పుడు ప్రెజెంట్ వచ్చిన సిట్యుయేషన్‌లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తున్న మేజర్ ఛాలెంజెస్ ఏదైనా ఉంటే కంటికి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అది కూడా దూరపు వస్తువులను దగ్గరగా చూడలేకపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళని మయోపియా అంటారు. అంటే దూరపు వస్తువులు మనకి కనిపించట్లేదు అంటే మయోపియా అంటారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలా జరిగిద్ది అంటే మనం ఏదైనా చూసిన విజన్ ఉంది చూసారా? ఏదైనా వస్తువు మనం చూసినప్పుడు రెటీనా దగ్గర దాకా వెళ్ళాలి. ఆ వస్తువు విజన్ మనకి రెటీనా వరకు వెళ్ళాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ రెటీనా వరకు వెళ్ళకుండా మధ్యలోనే ఆగిపోయిందనుకోండి. దాన్నేమంటారు? దూరపు వస్తువులు మనకు కనిపించట్లేదు. దాన్ని మయోపియా అంటారు. గుర్తుపెట్టుకోండి. దూరపు వస్తువులు మన రెటీనా దగ్గర వరకు అది టచ్ అవ్వట్లేదు. ఆ విజన్ వెళ్ళట్లేదు అంటే దాన్ని మయోపియా అంటారు. దూరపు వస్తువులు మనకి కనిపించవు.
మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం. వాళ్ళు స్పెట్స్ ఇస్తారు. అండ్ హైపర్ మెట్రోపియా అంటారు. లేదా హైపరోపియా అంటారు. అంటే దగ్గరి వస్తువులు మనకి కనిపించకుండా ఉండేదాన్ని హైపర్ మెట్రోపియా గాని, హైపరోపియా గాని అనొచ్చు. ఓకే. ఇది ఎలా జరిగిద్ది అంటే మన విజన్ మనం చూసే విజన్ ఏదుందో అది. ఏ వస్తువుని చూస్తామో ఆ విజను రెటీనా దాటేసి వెళ్ళిపోయిద్ది. దాన్ని హైపరోపియా అంటారు. అంటే రెటీనాని క్రాస్ చేసుకొని వెళ్ళిపోయిద్ది. లోపలికెళ్ళిపోయిద్ది. దాన్ని హైపరోపియా అంటారు. అప్పుడు మన దగ్గర వస్తువులు మనకి విజన్ కనిపించదు. సో, అయి 2 ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి వచ్చే మేజర్ ఛాలెంజ్ ఏదంటే దగ్గర వస్తువులు కనిపించవు, దూరపు వస్తువులు కనిపించవు. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికైనా అలాంటిది ఉందా విజన్? అంటే దగ్గర వస్తువులు కనిపించవు సార్ నాకు స్పెట్స్ ఇచ్చారు. దూరపు వస్తువులు కనిపించవు సార్ నాకు స్పెట్స్ ఇచ్చారు. ఎవరికుంది అలాగా? ఒకసారి డిజిటల్ హ్యాండ్ రైజ్ చేయండి. బిందు స్పెట్స్ లేదే? కాంటాక్ట్ లెన్సా? ఓహ్! సూపరు. అప్డేటెడ్. ఏంటి రమేష్ గారి క్లబ్‌లో అందరూ ఊరికనే హ్యాండ్ రైజ్ చేశారు. ఇది బిస్కెట్‌లు, చాక్లెట్ ఏం పంచట్లా నేను. అడుగుతున్నాను. అంతేనా? అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. అయ్యో! ఓకే. దగ్గరదే కనిపించట్లేదా? దూరంగా కనిపించట్లేదా? దగ్గరే కనిపించట్లేదా? సరే. లాంగ్ సైట్. చాలా చాలా మంది అన్‌ఫార్చునేట్‌లీ ఇవాళ చాలా మందికి సైట్‌లు ఎక్కువైపోయినాయి. మామూలు సైట్‌లు కాదు. ఓకే. రేవంత్ మీది చిన్న సైటా? పెద్ద సైట్? దూరం. దూరపు సైట్. పెద్ద సైట్ మీదా రైటే. వెరీ గుడ్. రమాదేవి గారు దగ్గర సార్ దగ్గర. చిన్న సైట్ మీది అలా అయితే. వెరీ గుడ్. ఊర్మిళ దూరంది సార్. పెద్దదే మీద పెద్ద సైట్ అలా అయితే. వెరీ గుడ్. అండ్ బిందు సార్ నాది పెద్ద స్టోరీ. ఓహ్! డబుల్ సైట్‌లా ఉంది. నాకు దూరం కనిపించదు. కనిపించదు అంటే ఎట్లా కనిపించదు అంటే ఇంత డిస్టెన్స్ లో కూడా కనిపించదు. అయ్యో! 4.5 ఉంది. యాక్చువల్ గా నేను ఐసీఎల్ చేయించుకున్నాను. ఇంప్లాంటబుల్ కాంటాక్ట్ లెన్స్ లోపల లెన్స్ పెట్టారు. ముందు ఒక 10 ఇయర్స్ మామూలు లెన్స్ వాడేదాన్ని. పెట్టి తీసేదాన్ని. ఫస్ట్ లో 8th లోనే సైట్ వచ్చింది. వస్తే మనకి స్పెట్స్ పెట్టుకోవడానికి బాగుండదు కదా, అందుకని వాడలేదు. సో ఇంటర్కి వచ్చేసరికి అది ఎక్కువ అయిపోయి ఇంకా తర్వాత స్పెట్స్ వాడాను ఒక 2-3 ఇయర్స్. తర్వాత బీటెక్ ఫస్ట్ ఇయర్ లో లెన్స్ తీసుకున్నా. లెన్స్ తీస్తే నాకు కనిపించదు. యాక్చువల్ గా చెప్పాలంటే చాలా 4.5 అంటే చాలా సివియర్ సైట్ అనమాట. మా ఆయన ఎక్కిరిచ్చేవాడు. ఒక సినిమాలో ఉంటది, ఎదురుగా హస్బెండ్ వస్తే మామయ్య గారు రండి అని పిలుస్తుంది. అది నా పరిస్థితి అప్పట్లో. సో అది ఐసీఎల్ చేయించారు. 10 ఇయర్స్ బ్యాకే 2 lakhs ఖర్చు అయింది మాకు ఆ సర్జరీకి. ఆ సర్జరీ ఎట్లా అంటే దేనికి చేయించారంటే మామూలుగా కార్నియా థిక్నెస్ ఉంటే లాసిక్ చేయిస్తారు. నాకు కార్నియా థిక్నెస్ లేదు. దాని వల్ల ఐసీఎల్ చేయాల్సి వచ్చింది. ఇన్ కేస్ ఒకవేళ ఎక్కువ తక్కువలో అయింది అనుకోండి, మళ్ళీ ఆ లెన్స్ తీసి మళ్ళీ పెట్టాలంటే ఇప్పుడైతే నాకు తెలిసి ఒక కంటికి 2 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఏదైనా తేడా కొడితే. సో 10 ఇయర్స్ అయింది. నేను 6 ఇయర్స్ అయింది ఈ కమ్యూనిటీకి వచ్చి. మంచి న్యూట్రిషన్ తీసుకుంటున్నా, ఏ తేడా లేదు. రీసెంట్ గా ఏమైందంటే ఎక్కువ స్క్రీన్ టైం అయిపోయి ఫేషియల్ లో ఇలా అనేసరికి ఆ లెన్స్ కొంచెం పక్కకు వచ్చింది. కన్ను క్లోజ్ అవ్వాల, అడ్డం పడిపోయింది. భయపడ్డా ఏమో జరిగిపోయింది అని. మెల్లగా క్లోజ్ ఇలా చేస్తే క్లోజ్ అయింది. వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఏమైనా తేడా ఉందేమో అని వెళ్తే వాళ్ళు చూసి ఏం లేదు, సూపర్ గా ఉన్నాయి నీ కళ్ళు, ఏమీ తేడా లేదు, కాకపోతే స్క్రీన్ టైం కొంచెం తగ్గించండి అన్నారు. నాకు ఆక్యులర్ డిఫెన్స్ రిజల్ట్ అయితే సూపర్ సార్. రెగ్యులర్ గా తీసుకుంటాను, కాకపోతే మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను. బ్రేక్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పొద్దున్న లేచేసరికి కళ్ళంతా డ్రై అయిపోయి ఏడిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అంత నీళ్ళు కావాలనిపిస్తుంది, అంత డ్రై అయిపోయేది. కానీ ఇప్పుడు ఆక్యులర్ డిఫెన్స్ తీసుకుంటుంటే అసలు ఏ తేడా లేదు. ప్లస్ నాకు ఇది నార్మల్, రైట్ ఐ అనేది నార్మల్, అంటే ఆర్డినరీ అయ్యి అందరికి కనిపించేటట్టు, అంటే ఇప్పుడు సైట్ లేని వాళ్ళకి కనిపించేటట్టు. లెఫ్ట్ వచ్చేసి ఎక్స్ట్రాడినరీ, అంటే మామూలు వాళ్ళకంటే కూడా దూరం చదవగలుగుతున్నా అన్నమాట. ఓకే, సూపర్. ఇది నా రిజల్ట్ సార్. ఆక్యులర్ అయితే నాకు కంపల్సరీ నేను తీసుకుంటాను, చాలా హెల్ప్ అవుతుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ బిందు. ఏదో మూవీలో తనకి గాడ్స్ సంథింగ్ ఏదో మూవీ ఉంది. అంతా దాంట్లో ఒక కంటు ఎక్కడో కనిపిస్తుండేది దేవుళ్ళకి, హైట్ ఉంటారు వాళ్ళు. మూవీ బాగుండిద్ది. సూపర్, ఎక్స్ట్రాడినరీ అయి, అందుకని దూరపు వస్తువులు బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. వెరీ గుడ్. ఓకే, విశాలాక్షి గారు దగ్గర సైటా దూరం సైటా? సార్ అదేం కాదు సార్, 90లో కంట్లో బ్లడ్ క్లాట్ అయిపోయింది సార్.
చాలా ఇబ్బంది పడినాను, 4 ఏళ్ళు ఇబ్బంది పడినాను. గుడ్డికే ఇంజెక్షన్స్ 100 ఇంజెక్షన్స్ చేసుకున్నాను సార్. చెన్నై, మదురై అంతా పోయిచ్చినాను. లాస్ట్‌లో మదురైలో క్లియర్ అయింది. అంతా చాలా ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు కూడా చూపులో క్లియర్‌గా ఉండదు సార్. చూపు అంతా కళ్ళలో ఇట్లా తిరుగుతాన్నట్టే ఉంటుంది. లేజర్ ఇచ్చారు. చాలా సార్లు లేజర్ ఇచ్చారు సార్ కంటికి. ఆ బ్లడ్ క్లాట్ 4 ఇయర్స్ అవస్థ పడినా సార్ అట్లా. బాబు చిన్నవాడప్పుడు. అట్లా ఇబ్బంది పడినాను సార్. ఇప్పుడు పర్వాలేదండి. అంతవరకు. ఓకే. గుడ్. సూపర్. రెమెడీ కూడా చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. టాపిక్‌లోకి వెళ్దాం. అండ్ ఎవరికైనా ఇలా ఉందా? వస్తువులు మసకగా, వంకర టింకరగా, వక్రంగా ఇలా కనిపిస్తుందా? కనిపించట్లేదా ఎవరికీ? మామూలుగానే అన్నీ బానే కనిపిస్తున్నాయా? అబ్బే! జనరల్‌గానే వస్తువులన్నీ బానే ఉంటేనే మనకు వంకర టింకరగా కనిపిస్తూ ఉంటాయి. అది సైట్ వల్ల కాదు. మన బ్రెయిన్ వల్ల కూడా. అట్ట కూడా ఉండిద్ది కొంచెం. సో, ఆ టాపిక్ వచ్చినప్పుడు అది మాట్లాడుకుందాం. ఓకేనా? అండ్ మెల్లకన్ను. ఏదో మూవీస్‌లో కూడా చూస్తుంటాం. ఈడు ఎటువైపు చూస్తున్నాడు అబ్బా! అటు చూస్తున్నాడా, ఇటు చూస్తున్నాడా అని చెప్పేసి. సో, ఇది కంటి కండరాలు అంటే ఎగ్జాక్ట్‌లీ మనకి ఐ బాల్ ఎక్కడ సెట్ అయిద్దో ఆ సెట్టింగ్ కరెక్ట్‌గా లేకపోవడం వల్ల జరిగే ప్రాబ్లమ్ ఇది. దీన్ని ఆపరేషన్ త్రూ కూడా సెట్ చేసుకోవచ్చు. మెల్లకన్ను అంటారు. అండ్ శుక్లాలు ఇది అందరికీ ఐడియా ఉంది. ఒక ఏజ్ దాటేసిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్. దీన్ని కూడా రెమెడీ ప్లాన్ చేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. కాట్రాక్ట్స్ అంటారు. అండ్ ఈ కంట్లో ఎర్రగా తయారైపోతూ ఉంటాయి కంట్లో గ్లోకోమా. ఇలా రెడ్ షేడ్ వచ్చేస్తూ ఉండిద్ది. ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చిద్ది. ఓకే. అండ్ ఇది కూడా వంశపారంపర్యంగా వచ్చేది ఆల్బినిజం. దానికి పరిష్కారం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో బ్లూ ఐస్ ఎవరికైనా ఉన్నాయా? రెడ్ ఐస్ ఎవరికైనా ఉన్నాయా? బ్లాక్ ఐస్ ఎవరికైనా ఉన్నాయా? అందరూ బ్లాకే కదా! బ్రౌన్ ఐస్ ఎవరికైనా ఉన్నాయా? బ్రౌన్ లేదా? నాది బ్రౌనే. మా పాప వచ్చి దగ్గరకొచ్చి చెప్తుండేది, "నాన్న నీది రాలేదేంటి నాన్న బ్రౌన్‌గా ఉంటాయి నీ కళ్ళు" అని చెప్పేసి. అంతేలా అంటుంటాను. సో, అది ఎందుకొచ్చిద్దో కూడా పీపీటీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. కలర్ బ్లైండ్‌నెస్ అంటారు. కలర్ బ్లైండ్‌నెస్ ఉన్న వాళ్ళకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఫ్రూట్స్ అన్నీ మనకి కలర్‌ఫుల్‌గా కనిపిస్తే కలర్ బ్లైండ్‌నెస్ వాళ్ళకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. షేడ్స్ అన్నీ ఇలా ఉంటాయి. అండ్ రాడ్స్, క్రోన్స్ ఇయన్నీ ఆల్రెడీ చెప్పుకుంటూ వచ్చాను. చాలా మందికి డౌట్ వచ్చిద్ది. సార్ 2 కళ్ళు ఉన్నాయి గదా! 2 విజిబుల్ కనిపించాలి గదా! అని. ఎవరైనా అడిగారా? పిల్లల్ని కూడా అడిగి ఉంటారు. చిన్న పిల్లలకి వచ్చే మేజర్ డౌట్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి మనకంటే ఎక్కువగా డౌట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? ఎవరికైనా డౌట్ వచ్చిందా? 2 కళ్ళు ఉన్నాయి గదా! 2 విజన్ కనిపించాలి గదా! రాలేదా? ఎవరికీ రాలేదా? ఏముంది సార్ వచ్చాం, వెళ్ళిపోయాం అన్నట్టుంది పరిస్థితి. ఎక్కడొచ్చింది సార్? ఎందుకు వచ్చిద్ది? అలా 2 కళ్ళతో చూసినప్పుడు 2 విజన్స్ కనిపించకుండా ఒకే విజన్ ఎలా కనిపించిద్ది అనేది పీపీటీలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. యాక్చువల్‌గా ఇలా మన బ్రెయిన్‌కి వెళ్ళేటప్పుడు సింప్టమ్స్ ఇలాగే వెళ్ళిద్దండి. అక్కడ బ్రెయిన్‌కెళ్ళిన తర్వాత అది మిక్స్ చేసేసుకొని మనకి ఒకటే విజన్ ఎగ్జాక్ట్‌లీ చూపించేసిద్ది. ఓకేనా? కనిపించడానికి మనం 2 విజన్స్ ఎళ్తాయి. లోపలికి వెళ్ళటం ఇలాగే వెళ్తాయి. బట్ లోపల బ్రెయిన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ విజన్ ఒకటే టైప్‌లో మనకి ఇంక్లూడ్ చేసేసుకొని చూపించేసిద్ది. ఓకేనా? అండ్ లోపల విజన్ ఎలా ఉండిద్దంటే మన బ్రెయిన్‌లో ఎలా ఉండిద్దంటే ఈ విజన్ వచ్చేటప్పటికి మనం 3డీ మూవీ చూసామనుకోండి. స్పెక్ట్స్ పెట్టుకొని చూస్తే 3డీ మూవీ బాగా కనిపించిద్ది. స్పెక్ట్స్ తీసేస్తే బ్లర్రర్‌గా కనిపిస్తూ ఉండిద్ది. లోపల మన బ్రెయిన్‌కి వెళ్ళేటప్పుడు విజన్ కూడా ఇలాగే ఉండిద్ది. బ్లర్రర్‌గా ఉండిద్ది. ఆఫ్టర్ దట్ అది సెట్ చేసుకొని మన బ్రెయిన్‌కి పంపించిన తర్వాత ఆ విజన్ క్లియర్‌గా ఉండిద్ది. లోపల అయితే మాత్రం ఆ విజన్ ఇలాగే వెళ్ళిద్ది. బ్లర్రర్‌గా వెళ్తూ ఉండిద్ది. అండ్ మోనోక్యులర్ విజన్, బైనాక్యులర్ విజన్ అంటారు. సపోజ్ మనం ఒక చోట ఉండి ఇంకోయి వింటూ ఉంటాం. చాలా మంది వింటూ ఉంటారు. ఇక్కడ మనతో మాట్లాడుతూనే ఉంటారు. పక్కనోళ్ళయి వింటూ ఉంటారు. చాలా మందికి ఉండిద్ది అలవాటు. అవునా కాదా? బట్ విజన్ కనిపించదు. మోనోక్యులర్ విజన్, బైనాక్యులర్ విజన్ అని చెప్పేసి 2 ఉన్నాయి. దీంట్లో మనకు ఒక విజనే ఒక 120 డిగ్రీసే చూస్తాం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ దేవుడు మనకు అలా పుట్టించడం జరిగింది. లేకపోతే మనం ఎక్కడ వింటున్నామో మన కళ్ళు కూడా అలాగే వెళ్ళిపోయినాయి అనుకోండి. అది వేరే విధంగా ఉండేది. బట్ అంత అవకాశం మన దేవుడు మనకివ్వలేదు. సో, బైనాక్యులర్ విజన్, మోనోక్యులర్ విజన్ అంటారు. జస్ట్ 120 డిగ్రీస్ ఫ్రంట్‌లో ఉన్న వస్తువులు చూసే ఇది దాన్ని బైనాక్యులర్ విజన్ అంటారు. జస్ట్ మీకు పీపీటీలో ఎగ్జాక్ట్‌లీ కనిపించిద్ది. చేపలు గానియండి, ఇవి కొన్ని చూడండి ఇక్కడ. బైనాక్యులర్ విజన్, మోనోక్యులర్ విజన్ అంటారు. ఈ యెల్లో షేడ్‌లో ఉంది చూసారా? మోనోక్యులర్ విజన్ అంటే ఇప్పుడు చేపలున్నాయి. ఇది కంప్లీట్‌గా అటువైపుది, ఇటువైపుది 2 కూడా విజిబుల్ చూడగలుగుతాయి. బట్ మనుషులు వచ్చేటప్పటికి ఓన్లీ ఫ్రంట్‌లో ఉన్న వస్తువులు కొన్నే చూడగలుగుతారు. ఎగ్జాంపుల్ ఈ షేప్‌లో ఉన్నాయి.
ఇప్పుడు గుర్రం ఉంది, ఆవులు ఉన్నాయి. ఇది ఓన్లీ ఆ సైడ్స్ చూడగలుగుతారు. ఫ్రంట్ కాకుండా అటువైపుది, ఇటువైపుది చూస్తారు. సో, మనది మోనోక్యులర్ విజనా? బైనాక్యులర్ విజనా? మనది ఏ విజను? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరా? మనది ఏ విజను? ఎవరైనా అడ్మిట్ చేసుకొని చెప్పండి. అంటే మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. సార్ మోనోకలర్. సూపరు. ఇంకా? బైనాక్యులర్. ఇంకా? ఇంకేమన్నా ఉన్నాయా విజన్? రెండిట్లో ఏది చెప్తే అది పోయిద్ది కదా అని చెప్పేసి చెప్తున్నారా? లేదంటే ఆలోచించి చెప్తున్నారా? నాకు ఒకసారి మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. మన విజన్ ఏంటి అనేది. మనం ఓన్లీ ఫ్రంటే కదా చూసేది? మరి ఫ్రంట్‌లో ఏం కనిపిస్తుంది? యెల్లో షేడ్‌లో కనిపిస్తుంది చూసారా? దాన్ని బైనాక్యులర్ విజన్ అంటారు. ఫ్రంట్ వస్తువులు అంతవరకే చూస్తాం. అంటే ఫ్రంట్‌లో ఉండిద్ది. మోనోక్యులర్ విజన్ అంటే పక్కనే కూడా చూడగలుగుతాం. అది మన చేత కాదు. అది ఓన్లీ చేపలు, కొన్ని యానిమల్స్ ఇవే చూడగలుగుతాయి. సో, 1, 2 అడుగుతాను. క్వెషన్స్ చెప్పేసి కొంచెం లాస్ట్ కంక్లూజన్ ఇస్తాను. సో, నేను అడిగే క్వెషన్‌కి ఆన్సర్ ఎవరు చెప్పగలుగుతారో ఒకసారి ముందు క్వెషన్ అడగకముందే నేను హ్యాండ్ రైజ్ చేపిస్తాను. ఎవరు చెప్తారు? ఇంకా? పర్వీన్. ఓకే. వెరీ గుడ్. బిందు. ఓకే. రేవంత్ ఏం చెప్పరా? ఓకే. సూపర్. ఎవరిని అడగాలి వీళ్ళలో? టాపిక్‌లో క్వెషన్ అడుగుతాననుకుంటున్నారా మీరు? అయ్యో! ఈ టాపిక్‌కి సంబంధించిందే ఇది చెప్పంది అడుగుతాను నేను. బిందు. ఒంటెకి ఎన్ని కనురెప్పలుంటాయి? సార్ ఒంటెకా? ఆ! ఆ! రెప్పలుండవు సార్. అరెరే! నిజమా? ఫిష్‌కైతే ఉండవు. చేపకైతే ఉండవు. ఒంటె సంగతి తెలీదు సార్. అడిగింది ఒక్కటే క్వెషన్. అన్నిటి అన్నిటికి అడగలేదు. నేను ఒక క్వెషన్ అడిగింది. ఒంటెకి ఎన్ని కనురెప్పలుంటాయి? ఓకే. సరే హోల్డ్‌లో పెడతాను. అండ్ వాణి. సార్ ఐ లాషెసా? ఐలిడ్సా సార్? కనురెప్పలంటే ఇంగ్లీష్ తెలుగులో చెప్పాను నేను. కనురెప్పలు అని. నేను క్వెషన్ ఇంకా అడగల. బిందు క్వెషన్ అయిపోయింది. ఓకేనా? అండ్ గోట్ ఐడియా ఉందిగా? బోనా సార్? గోట్ మేక. మేక. ఆ! మేక కనుగుడ్డు ఏ షేప్‌లో ఉండిద్ది? అది ఓవల్ షేప్ లోనే సార్. ఓవల్. మోస్ట్ ఈ మామల్స్ అన్ని ఓవల్ షేప్ లోనే ఉంటాయి. ఓకే. రోజు తింటున్నారా అందరూ మేకల్ని? మామూలుగా ఏసేస్తుంటారు. కోళ్ళని, మేకల్ని సంపి పారేస్తుంటారు. దాంట్లో ఆ కను కను ఇది కంటి ఏమంటారు? ఏమడిగానిప్పుడు? షేప్. ఆ కనుగుడ్డు ఏ షేప్‌లో ఉండిద్దని అడిగాను. స్క్వేర్ షేప్‌లో ఉండిద్ది. ఒకసారి కావాలైతే ట్రై చూడండి. ఓకేనా? అండ్ ము 3 ఉంటాయంట. గూగుల్‌లో సెర్చ్ చేసి ఉండిద్ది బిందు. నాకు తెలిసి టప గూగుల్‌లో కొట్టుండాలి. ఉంది సార్. మేక ఐ షేప్ ఓవల్ కదా? స్క్వేరా? స్క్వేర్. గూగుల్‌లో కొట్టండి. ఇప్పుడు బిందు కొట్టింది. ఒంటెకి ఎన్ని కనురెప్పలుంటాయంటే 3 కనురెప్పలుంటాయి. ఓకేనా? అండ్ రజాక్. అబ్బా! సార్ నా దగ్గరికొచ్చారా? చేపకి ఎన్ని కనురెప్పలుంటాయి? అబ్బాయి రజాక్ నిన్నే. సార్. చేపకి ఎన్ని కనురెప్పలుంటాయి? రోజు తింటున్నావు కదా అబ్బాయి? సార్ ఉండవు సార్. నిజం చెప్పు. నిజంగా సార్. చూసావా నువ్వు? ఇంకా చూడలేదు సార్. నేను విన్నాను సార్. విన్నావా? చూడలేదా? మరి చేపను తిన్నావా? తీసుకొస్తాను సార్. ఓహ్! దేవుడా! సో, కనురెప్పలు చేపకి, పాములకి కనురెప్పలు ఉండవండి. సో, యాక్చువల్‌గా ఓకే. అంతవరకు క్వెషన్స్ ఇంకా ఉన్నాయి అడుగుతాను. రామాదేవి గారు.
చెప్పండి. దూరపు వస్తువులు మనకు కనిపించకుండా ఉండడాన్ని ఏమంటారు? రాసుకొని ఉంటారు కదా, చదవండి. దూరపు వస్తువులు మనకు కనిపించకుండా ఉంటాయి కదా, ఏమంటారు? మ- మొబ- ఏమంటారు? అయిపోయా. ఏమంటారు? అశ్వదృష్టి. ఉం? అశ్వదృష్టి మోపోయా సార్. ఇంకా హైపర్ మోపియా. దూరపు వస్తువులు మనకు కనిపించకుండా ఉండడాన్ని ఏమంటారు? అశ్వదృష్టి. ఓకే, మయోపియా. మయోపియా. ఓకే, వెరీ గుడ్. రేవంత్, దగ్గర వస్తువులు మనకు కనిపించకుండా ఉండడాన్ని ఏమంటారు? అరే 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 అరే, స్పెట్స్ పెట్టుకుని ఉంటారు కదా రేవంత్. హైప్రోపియా. 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 ఓకే, హైపర్ మెట్రోపియా, హైపరోపియా అంటారు. వెరీ గుడ్, సూపర్. ఓకే, రమేష్ గారు, మీ న్యూట్రిషన్ సెంటర్లో ఎల్లో కలర్లో టీ షర్ట్ వేసుకున్న ఉన్న అబ్బాయి పేరు గుర్తులేదు నాకు, పేరేంటి? నాగరాజ. రెడీయా? రెడీ. ఓకే, మన కంటి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండేది కదా కన్ను లోపల, దాన్ని ఏమంటారు? ఎవరు చెప్పొద్దు, ఓన్లీ అబ్బాయి చెప్తాడు. నాగరాజు. ఓ అబ్బాయి, నేను కోరుకోలేగా కొరడిపోతే ప్లాన్ పెట్టానా ఎందుకు కంప తీసి? లైఫ్ లైన్ ఏమన్నా కావాలా? లైఫ్ లైన్ కానీ ఎవరు చెప్తారు? అడ్జస్ట్ చేసుకునే దాన్ని ఏమంటారు? ఎంతమంది ఎవరు చెప్తారు? సార్ ప్యూపిల్. చూస్తాను, మీ దెబ్బకి నా బ్రెయిన్ దొబ్బేటట్టు ఉంది. లెన్స్. లెన్స్. సార్ కోట్ ఐ షేప్ వచ్చేసి ప్యూపిల్ షేప్ రెక్టాంగులర్ సార్, ఐ షేప్ ఓవల్. ఏంటది? కంటి, మన కంటిదా? గోట్. గోడ్దా? రెక్టాంగిల్, అదే ఐ మీన్ స్క్వేర్ లో. ప్యూపిల్ లోపల ఉండే ప్యూపిల్ రెక్టాంగిల్ సార్, ఐ షేప్ వచ్చేసి ఓవల్. ఐ షేప్ అడగలా నేను లోపల కను గుడ్డు అడిగాను. అంటే ఐ మీన్ బ్లాక్ కలర్ లో ఉండి చూసారా, అదే అడిగింది నేను ఎగ్జాక్ట్ కరెక్ట్ గానే అడిగాను అందరినీ. ఓకే, కౌన్ బనేగా కరోడ్పతిలో లాస్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారు? డిజిటల్ కాదు, ఫిజికల్ హ్యాండ్ రైజ్ చేయండి, ఇస్తాను. కౌన్ బనేగా కరోడ్పతిలో లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఎవరికి ఇద్దాం అబ్బా? బిందు ఒక్కళ్ళే హ్యాండ్ రైజ్ పెడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు చెప్పట్లా. ఓకే, బిందు, పర్వీన్. ఓకే, సరే, ఇద్దరికి ఇస్తాను, ఇద్దరికి చెప్పండి. రెడీయా? ఓకే, మన కళ్ళు తొందరగా దొబ్బేయాలంటే ఏం చేయాలి? ఎక్కువ మొబైల్ చూడాలి. మొబైల్, టీవీలు, ల్యాప్టాప్లు ఎక్కువ వాడు. వెరీ గుడ్, సూపర్, కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు. మా ఊళ్ళో పెద్ద కొండ ఉంది, అదే మీది. సూపర్. బాగా మన కళ్ళు తొందరగా దొబ్బేయాలంటే చేయాల్సిన పనులు ఏం లేదండి, చాలా సింపుల్ అండి. దానికి కష్టపడాల్సిన పని ఏం లేదు. డైలీ కంటిన్యూగా స్క్రీన్ చూస్తూ ఉండండి, మొబైల్లో కానీ టీవీలో కానీ. అండ్ హ్యాపీగా నిద్రపోకుండా ఉండండి. సూపర్గా కళ్ళు తొందరగా వెళ్ళిపోతాయి. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇవాళ అన్ఫార్చునేట్లీ వాళ్ళ తక్కువ ఏజ్లో తొందరగా పిల్లలకి అండ్ తొందరగా స్పెట్స్ వస్తుందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన స్క్రీన్ టైం ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం, ఎక్కువగా చూసేస్తూ ఉంటాం. సో స్క్రీన్ టైంని కూడా సెట్ చేసుకోవచ్చు, మీకు తెలుసో లేదో ఐడియా ఉందా? వీక్లీ మీ మొబైల్లో రిపోర్ట్ వచ్చింది, ఎంతమంది చూస్తున్నారు వీక్లీ రిపోర్టు? మొబైల్లో వీక్లీ రిపోర్ట్ ఎవరైనా చూస్తున్నారా? నేను చూస్తుంటాను. యూట్యూబ్ ఎంతసేపు చూస్తున్నాను, వాట్సాప్ ఎంతసేపు చూస్తున్నాను,
ఇన్స్టా ఎంతసేపు చూస్తున్నాను అనేది దానికి ఒక డైలీ వీక్లీ రిపోర్ట్ వచ్చింది. ఒకవేళ మీ మొబైల్లో అలాంటి అవైలబుల్ ఉంటే మాత్రం ఎనేబుల్ చేసి పెట్టండి. వీక్లీ రిపోర్ట్ మీకు పంపించేసిద్ది. ఆ వీక్లీలో మనం ఏది తగ్గించుకోవాలో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్, వాట్సాప్‌లో కూడా మీకు ఒక సెట్టింగ్ ఉంది. వాట్సాప్‌లో మీరు ప్లాన్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో 2 అవర్స్ నేను వాట్సాపే చూడాలి అనుకుంటే వాట్సాప్ 2 అవర్స్ తర్వాత అది హైడ్ అయిపోయిద్ది. ఓపెన్ అవ్వదు. దాన్ని మళ్ళీ మారిస్తే గాని ఓపెన్ అవ్వదు. అలాంటి సెట్టింగ్ కూడా ఉంది. అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నా బెటర్ సజెషన్ ఏందంటే ఒక టైం ప్లాన్ చేసుకొని ఆ టైం లోపే మీరు మొబైల్ యూజ్ చేస్తూ ఉండండి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 11, 12 మొబైల్ చూస్తూనే ఉన్నారు. దానివల్ల వన్స్ ఒకసారి లైఫ్‌లో నుంచి మన మన కంటి ఇది వెళ్ళిపోయింది అంటే మాత్రం, ఆ వెలుగు వెళ్ళిపోయిందంటే మాత్రం మళ్ళీ తీసుకురావటం అది జరగని పనండి. చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. సో, సింపుల్‌గా చేసుకునే కొన్ని ఉన్నాయి. అది ప్లాన్ చేసుకుంటే మాత్రం హ్యాపీగా, హెల్తీగా ఉండొచ్చు. కొన్ని మన న్యూట్రిషన్ ప్రొడక్ట్స్‌లో ఏమున్నాయి, కొన్ని రిజల్ట్స్ కొన్ని షేర్ చేస్తాను నేను. జస్ట్ ఎ మూమెంట్. డైలీ ఆల్రెడీ చాలామంది ఆక్లా డిఫెన్స్ ఇది చాలా బాగా యూజ్ అయ్యిద్ది. దీంట్లో బెస్ట్ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి మనకి బాడీకి ఏం కావాలి ఏంటి అనేది. ఇక్కడున్న వాళ్ళలో చాలామంది యూజ్ చేస్తున్న వాళ్ళున్నారు ఆక్లా డిఫెన్స్. అండ్ దీంట్లో ల్యూటిన్, జిజాంతిన్, విటమిన్ ఏ, సి ఇయన్నీ విటమిన్స్ ఉంటాయి. ఏ పర్సెంటేజ్‌లో ఉంటాయో కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపించడం జరిగింది. ఐ ప్రాబ్లమ్‌ని రెక్టిఫై చేసుకోవడం బాగా సపోర్ట్ అయ్యిద్ది. ఇంకా ఏ ఐ ప్రాబ్లమ్ రాలేదు అంటే కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్‌లో ఏ ప్రాబ్లమ్ రాకుండా కూడా బాగా సపోర్ట్ అయ్యిద్ది. అండ్ డైలీ మనం తీసుకునే న్యూట్రిషన్ షేక్స్ ఉన్నాయి చూసారా? దీంట్లో కూడా బెస్ట్ విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. బాగా యూజ్ అవుతాయి. అండ్ మల్టీ విటమిన్ ఒకటి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి. ఇది చాలా బెస్ట్‌గా ఉపయోగపడిద్ది. పిల్లలకి డైనో షేక్ కంటి సమస్యలు రాకుండా సపోర్ట్ చేయడానికి ఇది బాగా యూజ్ అయ్యిద్ది. సో, కొన్ని నేను ఫుడ్ సెక్షన్‌లో కొన్ని చెప్తాను. కొంతమంది నాన్ వెజ్ లవర్స్ ఉన్నారు. నాన్ వెజ్ లవర్స్. రిజల్ట్ షేర్ చేపిస్తాను. కొంతమంది నాన్ వెజ్ లవర్స్. నాన్ వెజ్ లవర్స్ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. చికెన్‌లో, మటన్‌లో అండ్ గోదావరి డిష్ వైపైతే పీతలు ఇవి తీసుకునే వాళ్ళైతే మీకు బాగా యూజ్ అయిద్ది. దాంట్లో కావాల్సిన పోషకాలు మనకు అందుతాయి. అండ్ ఫుడ్ సెక్షన్‌లో వచ్చేటప్పటికి ఫుడ్ సెక్షన్‌లో వచ్చేటప్పటికి కొన్ని నోట్ చేసి పెట్టుకున్నాను నేను. అండ్ చెప్తాను ఆగండి. మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పేసి. గుమ్మడి గింజలు అసలు గింజలంటే చాలా దూరం గింజలు తీసుకోవడం చాలా కష్టం. డ్రై ఫ్రూట్స్ అంటే చాలా దూరంగా ఉంటాను. ఇంట్లో కుర్కురే, లేస్‌లు, హాట్ ఐటెమ్స్, కూల్ డ్రింక్స్ ఇవి బాగా పెట్టుకుంటాం. బట్ కావాల్సినవి మనం చాలా దూరం పెడుతూ ఉంటాం. ఇవాళ అన్‌ఫార్చునేట్‌లీ మీరు ఇంటికెళ్ళండి. చాలా మంది స్ప్రైట్ ఇస్తారు. లేదంటే థమ్స్ అప్ ఇస్తారు. ఇస్తున్నారా లేదా? ఇళ్లలో ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని మరీ ఇస్తున్నారు వచ్చిన వాళ్ళకి. ఎవరికైనా పొరపాటున కూడా వచ్చిన వాళ్ళకి అఫ్రెష్ ఇస్తున్నారా? లేదు. అట్‌లీస్ట్ అలో డ్రింక్ ఇస్తున్నారా? అది కొద్దిగా కాస్ట్‌లీ అనుకోండి. ఇవ్వకపోవచ్చేమో. అలో డ్రింక్ ఇవ్వచ్చు. లేదంటే నింబు రసం అంటారు. అది ఇవ్వచ్చు. చెరుకు రసం తాగొచ్చు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ బయటికెళ్తే మనం కూల్ డ్రింక్స్ తాగుతుంటాం. అది చాలా ఎఫెక్టివ్. సో, అయి ఎక్కువగా ఉంటున్నాయి గానీ, మన ఇళ్లల్లో గుమ్మడి గింజలు అండ్ చియా సీడ్స్ ఇవి ఎక్కువగా ఉండట్లేదు. సీడ్స్ చాలా ఇంపార్టెంట్. మన కంటికి బాగా హెల్ప్‌ఫుల్ అవుతాయి. గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువ ఉండిద్ది. బాగా సపోర్ట్ అయ్యిద్ది మనకి. అండ్ అవిసె గింజలు బాగా సపోర్ట్ అవుతాయి. అక్రోట్ ఎక్కడో తింటాం. అక్రోట్ ఇది చాలా బాగా సపోర్ట్ అయ్యిద్ది. అక్రోట్ డైలీ మన లైఫ్ స్టైల్‌లో ఉండాలి. అండ్ ఎగ్స్ మన లైఫ్ స్టైల్‌లో ఉండాలి. ఎగ్ వైట్ అండ్ ఫ్రూట్స్‌లో వచ్చేటప్పటికి ఆరెంజెస్ మనకిప్పుడు ప్రెజెంట్ సీజన్ జరుగుతూ ఉంది. సీజన్ రన్నింగ్‌లో ఉంది. ఆరెంజెస్ బాగా ఉపయోగపడతాయి. అండ్ సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్‌లో మనకి కంటికి సంబంధించిన పోషకాలు బాగా హెవీగా దొరుకుతాయి. పప్పయ్య మనకు కంటిన్యూగా పప్పయ్య దొరుకుతూనే ఉండిద్ది. అది కంటిన్యూగా మన లైఫ్ స్టైల్‌లో ఉండాలి. అండ్ పనస ఎప్పుడో ఒకసారి తింటాం. సంవత్సరానికో, 2 సంవత్సరాలకో. కొంతమంది తినేవాళ్ళు కూడా లేరు. అది బాగా కంటికి బాగా హెల్ప్‌ఫుల్ అయ్యిద్ది. పోషకాలు బాగా హెల్ప్‌ఫుల్ అయ్యిద్ది. దాంతో పాటు ఇక్కడ ఆక్వా డిఫెన్స్ తీసుకొని బెస్ట్ రిజల్ట్ అండ్ న్యూట్రిషన్ తీసుకుంటూ బెస్ట్ రిజల్ట్ తీసుకున్న వాళ్ళు కొంతమందున్నారు. కొన్ని రిజల్ట్స్ వినేసి సెక్షన్ క్లోజ్ చేద్దాం. ఎవరు షేర్ చేస్తారు? ధనుష్. మా ఫాదరు 84 ఇయర్స్ సార్ ఇప్పుడు. అంటే హ్మ్. 1 ఇయర్ 1.5 ఇయర్ బ్యాక్ కంటి ఆపరేషన్ చేయించుకోవాలి ఎందుకని చెప్తున్నారు. అప్పట్లో అంత పట్టించుకోలేదు నేను. కాకపోతే బెంగుళూరులో ఆర్గా డిఫెన్స్ రిలీజ్ చేయకముందు మనకు ఫస్ట్ అక్కడ రిలీజ్ చేయకుండా ఐడియాలో వచ్చింది. ట్రై చేద్దాము అని చెప్పి ఒకసారి ట్రై చేస్తే మా డాడీకి వితిన్ 6 months లో స్పెట్స్ తీసి పక్కన పెట్టి ఇంతకుముందు స్పెట్స్ 24 గంటలు బుక్ చదువుతుంటే స్పెట్స్ పెట్టుకునేవాళ్ళు. లేదు బయటకి వెళ్ళాలంటే స్పెట్స్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు స్పెట్సే లేవు సార్. ఆటోమేటిక్ గా స్పెట్స్ లేకుండా నడుస్తున్నాడు. స్పెట్స్ లేకుండా బుక్ చదువుతున్నాడు. సూపర్. గుడ్. నాకైతే కరోనా టైంలో ఎక్కువ పబ్జీ ఆడుకునేవాడిని నేను. ఇంట్లో ఖాళీగా కూర్చునేది కాబట్టి
దానివల్ల కళ్ళు కొద్దిగా మసకగా అయిపోయింది. ఇందాక చెప్దాం అనుకునే లోపల మీరు బెస్ట్ పాయింట్కి వెళ్ళిపోయారు. నేను ఇక్కడికి వచ్చాక ఫస్ట్ రోజు నేను బాగా నిద్రపోయాను. ఆ తర్వాత నాకేమైందంటే కళ్ళు కొద్దిగా క్లీన్ గా అవుతున్నాయి. కుసి కడతాయి అంటారు కదా, ఐడియా ఉందా కళ్ళ పైన? అట్లా అయ్యేది నాకు కరోనా టైం పబ్జి ఎక్కువ ఆడుకోవడం మేలుకోవడం వల్ల. అది వెళ్ళి కమ్యూనిటీలోకి వచ్చాక డిసెంబర్ జనవరి దాటింది, అర్థం అవ్వాలి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు నాకు అది కదట్లే. కానీ నేను 1 year నుంచి ఆర్గోటెక్నిక్స్ యూజ్ చేస్తూనే ఉన్నా. చాలా రిజల్ట్ ఏంటంటే నాకు స్పెట్స్ తీసేసా. నాకు స్పెట్స్ ఉన్న విషయం ఎవరికి తెలియదు. మా ఇంట్లో వాళ్ళకి తప్పితే మనం బయట కమ్యూనిటీ స్పెట్స్ ఉన్న విషయం ఎవరికి తెలియదు. కానీ స్పెట్స్ తీసి పక్కన పెట్టేశారండి. మా బ్రదర్ కూడా మెల్లమెల్లగా సైడ్ అయిపోతుంది సార్. ఇందులో కవర్ చేసి పెట్టారన్నమాట. స్పెట్స్ ఉన్నాయి సార్, ఇక్కడ లైన్స్ పడుతున్నాయి, నేను తీసేసేవాడిని. ఇందాక చెప్పినట్టు అంత ఇంట్రెస్ట్ లేదు నాకు స్పెట్స్. కాకపోతే ఇప్పుడు ఏమన్నా నిజంగా మామూలు స్టైల్ స్పెట్స్ పెట్టుకుంటున్నా కానీ స్టైల్ స్పెట్స్ పెట్టుకోవట్లేదు. మా బ్రదర్ అయితే మైగ్రేన్ కొద్దిగా నార్మల్ అయింది. ఆఫ్టర్ డిఫెన్స్ వల్ల విజయవాడలో చదువుకుంటూ అక్కడ మైగ్రేన్ వచ్చిందని చెప్పి ఇక్కడ స్కానింగ్ చేపిస్తే మైగ్రేన్ ఉందని చెప్పారు. ఆఫ్టర్ డిఫెన్స్ షేక్ డైనోషేక్ 2 యాడ్ చేశారు. ఆటోమేటిక్ గా మైగ్రేన్ నార్మల్ అయిపోయింది, హ్యాపీగా నడుస్తుంది. సైడ్ కూడా తగ్గింది కొద్దిగా. రీసెంట్ గా చేయించు. బెస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే ఐ హెల్త్కి బాగా సపోర్ట్ అయింది ఏ మీ ప్రోగ్రామ్ చెప్పినా కూడా. బట్ దీనివల్ల తగ్గిపోయిద్ది అనేది ఎక్కడ కూడా క్లైమ్ చేయడానికి లేదండి. ఓకేనా? అండ్ రేవంత్ అండ్ వన్ మోర్ గైస్, చాలా ఇంపార్టెంట్. బెస్ట్గా మీకు పర్ఫెక్ట్గా పనిచేయాలంటే మాత్రం మీ వాటర్ కన్జంప్షన్ చాలా ఇంపార్టెంట్. కంటికి కావాల్సిన రెస్ట్ కంటికి ఇవ్వాల్సిందేనండి. ఇవాళ రెస్ట్లెస్గా ఉండడం వల్ల ఐ ప్రాబ్లం వచ్చేస్తూ ఉన్నాయి. కంటికి కావాల్సిన ఫుడ్ ఇవ్వాలి, కంటికి కావాల్సిన రెస్ట్ ఇవ్వాలి, లేదంటే రెస్ట్ ఇన్ పీస్ అయిపోయింది కళ్ళు. ఓకేనా? అండ్ రేవంత్, మీ రిజల్ట్ ఏమొచ్చింది? నాన్ వెజ్ లవర్స్ హ్యాండ్ రైజ్ చేసా. నాన్ వెజ్ లవర్స్ నాన్ వెజ్ లవర్స్ హ్యాండ్ రైజ్ చేశారా? ఓకే. ఊర్మిళ, రిజల్ట్ ఏమొచ్చింది? హాయ్ సార్, హ్యాపీ మార్నింగ్. నాదైతే చాలా పెద్ద రిజల్టే సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆక్యులర్ డిఫెన్స్ ఈ న్యూట్రిషన్ స్టార్ట్ చేయక ముందు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే నాకున్న ఐ ప్రాబ్లం కి విజన్ బ్లర్ గా కనిపిస్తూ, అది అంటే ప్రెషర్ గా చూడడం వల్ల హెడ్ ఎక్ వచ్చేస్తూ ఉండేది. ఫంక్షన్ అటెండ్ అవ్వాలన్నా కానీ పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే లైఫ్ మీద ఏదైనా దృష్టి పెట్టాలన్నా కానీ ఏమైందంటే, అంటే సరిగ్గా విజన్ సరిగ్గా లేదు కదా, ఏమి అసలు ఫేస్ లో స్మైలే ఉండేది కదా యాక్చువల్ గా చెప్పాలి అంటే. అంటే అంత ఇది అయిపోయింది. అంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి, అంటే ప్రెషర్ వల్ల కంట్లో ఇంజెక్షన్స్ వేయించుకొని చాలా సఫర్ అయ్యాను సార్. అసలు చాలా అంటే చాలా. అట్లాంటిది ఈ ఆక్యులర్ డిఫెన్స్ ఎప్పుడైతే ఒకసారి ప్రొడక్ట్ మ్యాజిక్ లో విన్నాను ఆక్యులర్ డిఫెన్స్ గురించి, సో మనకి కూడా యూజ్ అయితే అసలు మన ప్రాబ్లమే ఇది కదా, ఒకసారి ఎందుకు యూజ్ చేయకూడదు అని చెప్పేసి స్టార్ట్ చేశాను. దాని మీద ఓన్లీ 1 అని ఉంటది పర్ డే, బట్ నేను 3 times ఖచ్చితంగా యూజ్ చేశాను. అంటే కంటిన్యూస్ గా ఇప్పటి వరకు మొన్న ఒక 1 month నుంచి జస్ట్ ఒక 2 times యూజ్ చేస్తున్నాను. మామూలుగా అయితే 3 times మ్యాండేటరీగా ఏది వేసుకోకపోయినా కానీ, ఒకవేళ ఆ రోజు ఏమైనా షేక్ మిస్ అయినా కానీ ఆ ఆక్యులర్ డిఫెన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వను. అది నా ఫేవరెట్. ఏంటంటే అంత మంచి రిజల్ట్ తీసుకున్నాను. మొన్న రీసెంట్ గా గుంటూరు హాస్పిటల్ కి వెళ్తే, అంటే ఎప్పుడు కూడా ఆ ప్రెషర్ వల్ల ఐ నరం వాసేది లోపల. సో మామూలుగా అడిగాను, సార్ ఇలా అన్నారు కదా లాస్ట్ టైము 1 year అయింది వెళ్ళి, అడిగితే ఆ నరం ఏం వాయలేదమ్మా, బానే ఉంది, ఇప్పుడు కంట్రోల్ అయింది అన్నారు. నాకు విజన్ లోనే క్లారిటీ అర్థమైంది. అంటే ఆ నరం వాసి ఉండడం వల్ల బ్లర్ గా కనిపిస్తూ అట్లా ఉండేది. ఆ విజన్ కొంచెం క్లారిటీ వచ్చింది. ఓకే, కొంచెం ఏదైనా సెట్ అయి ఉండొచ్చు అనే హోప్ తోనే వెళ్ళాను హాస్పిటల్. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు. నేను చెప్పాను డాక్టర్ గారికి, సార్ ఇలా హెర్బల్ న్యూట్రిషన్ స్టార్ట్ చేశాను, ఐ హెల్త్ అని ఉంది దాంట్లో ఆక్యులర్ డిఫెన్స్, అది స్టార్ట్ చేశాను సార్ అని చెప్పాను. చెప్తే నో ప్రాబ్లం అమ్మా, స్టార్ట్ మీరు ఏది తీసుకుంటున్నారో బాగుంది కదా, మీరు ఇబ్బంది ఏం లేదు, స్టార్ట్ చేయండి, తీసుకోండి అని అన్నారు. బట్ నేనైతే లైఫ్ లాంగ్ ఈ ఆక్యులర్ డిఫెన్స్ ని అస్సలు అయితే వదలను సార్. ఎందుకంటే దానివల్ల నేను అంత రిజల్ట్ తీసుకున్నా, చెప్పలేను. ఎన్నో లాక్సే ఖర్చు పెట్టాను, బట్ దాని వల్ల నాకు ఫస్ట్ ఆ హెడేక్ అనేది చాలా సఫర్ అయ్యా సార్. చాలా అంటే చాలా, అసలు అది అసలు లేదు. నిన్న ఫంక్షన్ కి వెళ్ళాను, మార్నింగ్ నుంచి అంటే చీకటితో లేసాము, మ్యారేజ్ ఎక్కడ కూడా హెడేక్ అనేది రాలేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు దాంట్లోనే
మంచి రిజల్ట్ సార్. సూపర్. ఓకే. ఎక్సలెంట్ రిజల్ట్. యాక్చువల్‌గా ఆ ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి తెలిసిద్దండి ఆ పెయిన్ ఎలా అనేది. సో, ప్రాబ్లమ్ రాకుండానే జాగ్రత్త పడండి. సో, నిజం సార్. అసలు ఎందుకు వచ్చిందో కూడా తెలియదు. అంటే వర్క్ టైంలో కంటే మ్యారేజ్ ముందు కొంచెం మాది మగ్గం సార్. మగ్గము చదువుకుంటూనే మగ్గం నేయాలి. హ్మ్. అంటే కండిషన్, అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటే 10th తోనే క్లోజ్ చేద్దాము అని చెప్పేసి అన్నారు. అంటే మా ఫాదర్ హ్యాండిక్యాప్. సో హ్మ్. అట్లా అనుకున్నారు. ఇంకా మా అమ్మ పట్టుబట్టి సరే నేను మగ్గం నేస్తూనే చదువుకుంటాను అని చెప్పేసేసి అట్లా చీకటితో వెళ్ళడము, నైట్ కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పని చేయడం, అట్లా కొంచెం ఆ స్ట్రెస్ లో నాకు ఆ ఇన్ఫెక్షన్ అనేది వచ్చి ఉండొచ్చు మేబీ. అంటే వాళ్ళు అడిగారు, మీకేమన్నా మీ రిలేటివ్స్ లో గానీ మీ తాతయ్యలకు కానీ ఎవరికైనా ఉందా, ఇది జెన్యూ గా వస్తుంది అని చెప్పేసి అన్నారు. కానీ అలా ఎవరికి లేదు, బట్ నాకే వచ్చింది. మేబీ దాని వల్లే అయి ఉండొచ్చు. అంతే ఉండిద్ది. ఓకే. డన్. థ్యాంక్ యూ అండ్ సార్. థ్యాంక్ యూ సో థాంక్ యూ మచ్. అమ్మా. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ మై మెంటర్ ఆల్సో. థ్యాంక్ యూ దిస్ వండర్ఫుల్ న్యూట్రిషన్. థ్యాంక్ యూ. అండ్ టుడే టాస్క్ రెడీయా అందరూ టాస్క్‌కి? కష్టం గదా! ఏంటి సార్ గీస్కులు పెడుతుంటారని. ఇదే టుడే టాస్క్. చాలా కష్టం టాస్క్ చేయడం. ఎంతమంది రెడీగా ఉన్నారు టాస్క్ చేయడానికి? బిఫోర్ 9 PM మొబైల్ స్విచ్ ఆఫ్, టీవీ స్విచ్ ఆఫ్. చేస్తారా? జనరల్‌గా ఒక్కరోజు చేస్తే ఇది రాదండి. ఇప్పుడు లాస్ట్ టైమ్ మన కోవిడ్ టైమ్‌లో మోదీ గారు కొవ్వొత్తులు వెలిగించండి, డప్పు కొట్టండి అనంగానే ఒక రోజులో వెళ్ళిపోయిద్ది అనుకున్నాం. వెళ్ళలేదు. చాలా మందిని తీసుకెళ్ళిపోయింది. సో, ఒక్క రోజులో ఏది కూడా తేడా రాదు. అది మనకు అలవాటు చేసుకోవాలి. కొన్ని స్క్రీన్స్ ఎందుకంటే ఆ బ్లూ రేస్ మన కళ్ళలో డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నాయి కాబట్టి చాలా ఎఫెక్టివ్ ఉండిద్ది. సో, ఎక్కువగా టీవీ చూడబాకండి. ఎక్కువ మొబైల్‌కి అడిక్ట్ అయ్యి ఉండబాకండి. అండ్ పిల్లలు చాలామంది చదివేటప్పుడు దగ్గరగా బుక్స్ పెట్టుకొని చదువుతూ ఉంటారు. మీరు చూస్తూ ఉండాలి. వాళ్ళెలా చదువుతున్నారు? ఏ పోర్షన్‌లో కూర్చొని చదువుతున్నారు? అనేది కూడా మీరు చూసుకుంటూ ఉండాలి. అండ్ విజన్ మీకు క్లారిటీ ఉండటానికి ఒక చిన్న టిప్ చెప్పేసి సెక్షన్ క్లోజ్ చేస్తాను. మీకు అమెజాన్ అందరికీ ఐడియా ఉంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్. అమెజాన్‌లో మీకు విజన్ చూసుకోవడానికి కావాల్సిన ఒక చార్ట్ ఉండిద్ది. రూ. 200, రూ. 199 ఏమో ఉండిద్ది చార్ట్. ఆ చార్ట్ ఎక్కడైనా ఫిక్స్ చేసి 20 ఫీట్ డిస్టెన్స్‌లో మీరు చూడండి. ఒక కళ్ళు ఇలా పెట్టేసి చదువుతూ ఉండండి. ఎంతవరకు కనిపిస్తుందో చూడండి. మళ్ళీ తర్వాత ఇంకో కన్ను ఇలా బ్లాక్ చేసేసి మళ్ళీ చూడండి. ఎంతవరకు కనిపిస్తుందో చూడండి. మీకు క్లారిటీ ఉండిద్ది. బయటికెళ్ళాల్సిన పనేం లేదు. జస్ట్ 200లో ఇంటి దగ్గర కూర్చొనే మీ విజన్ ఎంత క్లారిటీ ఉందనేది ఒక క్లారిఫికేషన్ తెచ్చుకోవచ్చు. అది కంటిన్యూ ఇప్పుడు వాళ్ళందరూ బీటీపీలో ఉండి వేయింగ్ స్కేల్ కొనుక్కుంటున్నారు కదా! 500, 600 పెట్టేసి వేయింగ్ స్కేల్ చూసుకొని ప్రతి ఇంట్లో అది ఇంపార్టెంట్ మ్యాండేటరీ. మనం ఎంత వెయిట్ పెరుగుతున్నామా, తగ్గుతున్నామా అని. సేమ్ అదే విధంగా ఈ విజన్‌ది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. స్పెక్ట్స్ పడకుండా అంటే ఏదైనా ఉంటే ముందే జాగ్రత్త పడడానికి బాగా సపోర్ట్ అయిద్ది. డన్. అండ్ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నాయా? దేనికి సంబంధించిన అప్డేట్స్? వినయ్ ఏమైనా బీటీపీ. అప్డేట్స్? బీటీపీ ఎప్పుడు బీటీపీ? రేపేనా? రేపు చెకప్స్. వెయిట్. ఓకే. ఓవర్ టు యూ పీసీ బీటీపీ. Thank you, sir. So tomorrow Saturday, season 9 and week 1 weights తీసుకుంటారు. ఎవరైనా ఇంకా వెయిట్స్ న్యూగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకుంటే కూడా 1 వీక్ లెస్ అయినా కూడా మీరు వెయిట్స్ చేయొచ్చు. మార్నింగ్ 6:30 నుంచి 7:55 వరకు ఉంటుంది. సో నెంబర్ ఎంతుంది ఏంటనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఎంతుంది రేవంత్ నెంబర్ సీజన్ 9? 65 ఉందనుకుంటా మేడం. 65. ఇంకా వెయిట్స్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మా సైడ్ నుంచి కూడా. 1 వీక్ లెస్ అయినా ప్రాబ్లం లేదు. ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చు. ₹500 ఎన్రోల్మెంట్ ఉంటుంది. అండ్ వెయిట్స్ కంపల్సరీ 6:30 నుంచి లాగిన్ అవ్వి వెయిట్ లైవ్ లో ఇవ్వచ్చు. అండ్ మీరు వెయిట్స్ ఏదైనా పెరిగినా ఒకవేళ అంటే చారిటీకి వెళ్తుందో అది ఆల్రెడీ తెలిసిందే. కొంచెము వెయిట్ పరంగా కొంచెం ఫోకస్ చేసి ఫెస్టివల్ వచ్చింది కదా, వెయిట్ పెరగకుండా తగ్గేటట్టు ప్లాన్ చేస్తుంది. ఓకే. అండ్ ఇంకా అంతే సార్. థ్యాంక్ యూ. ఓకే. అండ్ ఉమాదేవి గారు హ్యాండ్ రైజ్ చేశారు. లేదు సార్ ఇందాక ఓకే. ఊర్మిళ క్లబ్‌లో హ్యాండ్ రైజ్ చేశారు. ఏం లేదా? ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. టాస్క్ కంప్లీట్ చేయండి. ఒక రోజే అని కాదు టాస్క్ కంప్లీట్ చేయడం. చాలా ఇంపార్టెంట్.
మన మొత్తం ఆర్గాన్స్లో ఒక సెకండ్ పొజిషన్లో ఉన్న ఆర్గాన్ కన్నే, మెదడు తర్వాత, బ్రెయిన్ తర్వాత. సో చాలా జాగ్రత్తగా కాపాడుకుందాం. మనం ఒక్కడమే కాదు, ఎంటైర్ ఫ్యామిలీని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. సో ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో పిల్లల్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. వాళ్ళు ఎలా చదువుతున్నారు, స్క్రీన్ ఎలా చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు. సో మనతో పాటు పిల్లల్ని కూడా జాగ్రత్త చూసుకోవాలి. డన్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. టేక్ కేర్ గైస్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్పీకర్కి ఎలా Thank you so much, sir. మంచి టాపిక్ మనం చెప్పారు కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాపిక్. చాలా క్లియర్ గా చెప్పారు పిన్ టు పిన్, ఈచ్ అండ్ ఎవరీ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుంది సార్ టాపిక్. చాలా మందికి Thank you so much.